హలో హలో నా పేరు జిలాన్. ఏం సార్? జీలాన్ నా పేరు. జిలాన్ భాష. జిలాన్. ఇంతకు ముందు కూడా మీతో నేను మాట్లాడాను. జిలాన్ భాష కదా? అవునండి. ధర్మం గురించి అనంతపురం ధర్మవరమా? కాదు కాదు, ధర్మం గురించి మాట్లాడాను. అనంతపురం డిస్ట్రిక్ట్ అది. అవునవును. ధర్మం గురించి 5వ ఆయత్ గురించి నేను మాట్లాడాను. అవును. ఇందాక నేను హైదరాబాద్ లో ఉండే మీ హెడ్ ఆఫీస్ కి ఫోన్ చేశాను. అవునా? ఏమన్నారు? ఫోన్ చేస్తే ఇది లాస్ట్ లో వచ్చిండే ఆయత్ అయి ఉంటే ఇది లాస్ట్ లో రావాలి కానీ ఫస్ట్ లో రావడం ఎందుకు అని చెప్పారు. దాంతో పాటు ఫస్ట్ ఏది అలాగైతే ఇది లాస్ట్ లో వచ్చింది మధ్యలో వచ్చింది అంటారా అని నేను అడిగితే అవును అని చెప్పారు ఆయన. మరి ఫస్ట్ ఏది వచ్చిందండి ఆయత్ ఖురాన్ లో అని చెప్పి నేను ఆయన్ని అడిగితే ఆయన సూరే ఫాతిహా అన్నారు. సూరే ఫాతిహా స్వామి గారు చూస్తే ఇది భక్తి కొలది రాసుకోండేది అని చెప్పి చెప్పారు సహాబాలు. ఆయన చూస్తే ఫస్ట్ దిగిండేది సూరే ఫాతిహా అన్నారు. నేను మీతో ఇంత ముందు మాట్లాడినప్పుడు ఇది ఫస్ట్ లో వచ్చిన ఆయత్తు లాస్ట్ లో 96th సూరాలో ఎందుకు వచ్చిందని అడగడం జరిగింది. దానికి జవాబు కూడా మీరు చెప్పారు. ఫస్ట్ ఏది సూరా వచ్చిందంటే మీరు కరెక్ట్ చెప్పారు జవాబు కూడా. ఇక్కడ 5వ సూరా 3వ ఆయత్ గురించి మీరు స్వామికి అడిగారు. అదురు బెదురు వీడియో నేను చూశాను. దాంట్లో మీరు అడిగినప్పుడు ఆయన చెప్పారు ఇది తిండి గురించి చెప్పారు, అంతేగాని ఇక్కడ ధర్మం సంపూర్ణమైందని ఎక్కడుంది అని చెప్పారు స్వామి గారు. ఇప్పుడు ఇక్కడ ఇదే ఆయత్లో ఏం రాశారంటే ఇస్లాం ను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను అని దేవుడు రాయడం జరిగింది. అంటే ఇస్లాం ధర్మం అంటే తిండి ధర్మం అనా, తిండి గురించి చెప్పే ధర్మం అనా? ఇప్పుడు మీకు ఒకటి అర్థం చేసుకోవాలి, హిందూ వేరు హిందూ వేరు. ఈ అంటే అవునులేండి. ఈ అంటే జ్ఞానము, అంటే దైవ జ్ఞానం గురించి చెప్పడమే అట్లా తీసుకోండి. సరే అలాగే తీసుకున్నాము. ఈ ఆయత్ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? దీని తర్వాత ఇంకొక ఆయత్ కూడా ఉంది నా దగ్గర. ఎందుకంటే నేను అంతిమ దైవ గ్రంథంలో నానా వాక్యాలు చదివాను. ఖురాన్ వీడియోస్ చూస్తూనే ఉన్నాను రెగ్యులర్ గా నేను. అది ఇది ధర్మం అంటే మీరు ఏ విధంగా విశ్లేషణ ఇస్తారు? ఈ ఆయత్లో ఉండే ధర్మము తిండి గురించి చెప్పడం జరిగింది. 5వ సూరా 3వ ఆయత్లో ఇక్కడ తిండి విషయాల గురించి చెప్పడం జరిగింది అని చెప్పారు మీరు. సూర్యాల మాయిదాలో. దాని ఆధారంగా నేను ఇంకో సూర చూపించాలనుకుంటున్నాను మీకు. 3వ సూర 19వ ఆయత్లో ఏముందంటే ఆయత్ 3వ సూర 19వ ఆయత్ నిస్సందేహముగా ఇస్లాం మాత్రమే అల్లా వద్ద సమ్మతమైన ధర్మము అని ఉంది. దాని తర్వాత అదే సూరాలో ఆయత్ నంబర్ 85 లో ఏముందంటే ఎవరైనా ఇస్లాం ను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు, అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయిన వారితో చేరిపోతాడు అని ఉంది. ఇప్పుడు హిందూ ధర్మం అని మీరు చెప్తున్నారు, హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత అని ఆయన కూడా రాసుకోవడం జరిగింది. హిందూ ధర్మం అని మీరు కూడా చెప్తున్నారు. ఇక్కడ ఇస్లాం ధర్మం తప్ప వేరే ధర్మం లేదు అని దేవుడు చెప్తున్నాడు ఖురాన్ లో. ఈ దేవుడు చెప్పిన ధర్మాన్ని మీరు తిను ధర్మంగా మార్చేశారు. ఇది తిండి గురించి విశ్లేషణ జరిగింది. మేము మార్చడం అనేది కాదు అక్కడ. ఇప్పుడు ఇస్లాం అంటే ఏమి? ఇస్లాం అంటే దేవునికి సరెండర్ అయిపోవడం అంతే కదా. అంటే విశ్వాసం ఉండడం, అంటే దైవ విశ్వాసిగా ఉండడం. విశ్వాసి అంటే మరి అది ఈమాన్ వస్తుంది. విశ్వాసి కాదు ఇస్లాం అంటే. విశ్వాసి కాదు, విశ్వాసి అంటే ఈమాన్ వస్తుంది. సరెండర్ టు గాడ్, కరెక్ట్ కదా. అంటే ఆయనతో లొంగిపోవడమే. ఇప్పుడు హిందూ అంటే ఏంటి అంటే కూడా అదే అని మేము భావిస్తున్నాం. కాదు, మీరు భావిస్తున్నారు. ఇక్కడ స్వామి వారు ఏం రాశారు? త్రిత సిద్ధాంత భగవద్గీతలో పేజ్ నంబర్ 11 లో ఆయన ఏం రాశారు? ఆయన స్వహస్తాలతో రాసిందే కదా ఇది. హిందూ త్రిత సిద్ధాంత భగవద్గీతలో పేజ్ నంబర్ 11 లో హిందూ మతమునకు మూల గ్రంథము భగవద్గీత అని తెలియని వారు చాలా మంది హిందూ మతమును వదిలి ఖురాన్, బైబిల్ మొదలగు మూల గ్రంథములున్న ఇతర మతములోకి పోవచ్చున్నారు అని రాశారు. హిందూ మతము అని ఈయన చెప్పారు. దానికి మూల గ్రంథం భగవద్గీత అని కూడా చెప్పారు.
తెలియని వారు చాలా మంది హిందూ మతమును వదిలేసి ఖురాన్ బైబిల్ మొదలగు ఉన్న ఇతర మతములలోకి పోవచ్చున్నారు అని చెప్పారు. ఏ పేజీ? 11 పేజ్ నెంబర్ 11 లో 1 2 3 4 5 6 7 8 కింద నుంచి 8 7 8 9 10 లైన్లు చదవండి, అప్పుడు అర్థమైపోతుంది మీకు. ఇలా రాయడం. ఇప్పుడు ఇక్కడ ఏం రాశారు? ఖురాన్ ని ఫాలో చేసేవారు, బైబుల్ ని ఫాలో చేసేవారు, మతాలు అని చెప్పి రాయడం జరిగింది ఇక్కడ. అంటే స్వచ్ఛమైన యోగ శాస్త్రమైన భగవద్గీత అని ఉండేదా? లేదు. స్వచ్ఛమైన యోగ శాస్త్రమైన భగవద్గీత గ్రంథంలోనే మిగతా దేశాలలో ఎగ్జామ్ ఉంది కదా. అవునండి. హిందూ మతము మూల గ్రంథము భగవద్గీతని తెలియని వారు చాలా మంది హిందూ మతం మొదలు ఖురాన్ బైబిల్ మొదలు మూల గ్రంథాలున్న ఇతర మతంలో పోతున్నారు అని రాశారు కదా. ఇక్కడ ఈయన హిందూ మతం అంటే ఇక్కడ హిందువుల్ని విశ్లేషించి రాయడం జరిగింది. ఖురాన్ బైబిల్ ఉన్న మతాలు వేరేవి అని రాయడం జరిగింది. ప్రతి దానికి వంటలు పెట్టుకుంటారా? ఇప్పుడు హిందూ అని లేదు, లేదు అక్కడ హిందూ అని లేదు. కానీ హిందూ మూల గ్రంథం ఏది? హిందువుల మూల గ్రంథం ఏది చెప్పండి? మేము భగవద్గీత అనుకుంటున్నాం. అలాగే అనుకోండి, నో ప్రాబ్లం. ముస్లిం మతానికి మూల గ్రంథం క్రైస్తవ మతానికి మూల గ్రంథం బైబిల్ కదా. కరెక్ట్ చెప్పారు. ఇదే తరంగా ఈయన కూడా ఇస్లాం అనేది మతంగా విశ్లేషించి రాయడం జరిగింది. ఖురాన్ ఉన్న గ్రంథం ఇస్లాం మతము అని. మీరు ఇక్కడ ఎట్లా ఉందంటే ఇక్కడ కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చినప్పుడు పర్టికులర్ తీసుకుంటారయా. ఇప్పుడు ఎక్కడ ఏ మతము లేదు. ఖురాన్ మతం గురించి చెప్పిందా? ఉంది కదా. ఎక్కడుంది? లకం దీనకుం వలియ దీన్ అని సూరా ఉంచులండి. సూరా కాఫిరూన్ లో సూరా కాఫిరూన్ లో లాస్ట్ ఆయత్ ఉంది, మీ ధర్మం మీది, నా ధర్మం నాది అని. ఇది ఇష్టం వచ్చినట్లు కొన్ని నీ ధర్మం నీది అంటే ఏమి? ప్రవర్తించేటువంటివి, నీది పోయేటువంటివి ధర్మము ఇస్లాం ధర్మం అని ఉందా? ఇస్లాం ధర్మము మతం అని ఉందే పురాణంలో? ఇస్లాం ధర్మం ఉంది కదా, అదే కదా మీకు వినిపించింది నేను ఆయత్. అంటే ఇస్లాం ధర్మం అంటే దేవుని లొంగి ఉండడమే, అదే ధర్మము. చూడండి, దేవుని లొంగి నిస్సందేహంగా ఇస్లాం మాత్రమే అల్లా వద్ద సమ్మతమైన ధర్మం అని ఒకటి ఉంది, రాసి ఉంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఆయత్ అదే 3 నంబర్ సూరాలో 85 ఆయత్ ఏముంది? ఎవరైనా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మము స్వీకరించబడదు అని ఉంది. ఇప్పుడు నేను ధర్మం గురించి మాట్లాడడం లేదు, నువ్వు మతం గురించి చెప్తున్నావా? మతం అంటే ఇస్లాంలో మతం అంటే ఏమిటో చెప్పండి. ఇప్పుడు మతము అంటే ఒక పర్టికులర్ దానికి చేసి పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఖురాన్ లో చాలా చోట్ల ఇదంతా మొత్తము మానవాళికి ఈ గ్రంథము ఒక్కరికి రాదు, అందరికీ అని చెప్పబడుతుంది. మళ్ళా ఇప్పుడు బైబిల్ తీసుకుంటాం, ఖురానే కాదు, బైబిల్లో కూడా ఎక్కడ కూడా ఇది క్రైస్తవుల అనుయాయులకి అని ఎక్కడ లేదు. ఉంది బైబిల్లో ఉందండి. యేసు ప్రభు వారు సొంతంగా చెప్తారు, నేను తప్పిపోయిన ఇజ్రాయిల్ గొర్రెల పిల్లల కోసం మాత్రమే వచ్చిన వాడిని అని సొంతంగా యేసు ప్రభు వారే చెప్తారు. తెలుసా మీకు? చూడండి నేను చెప్పేది వినండి. మీ మాట కాదు దైవ గ్రంథం అని చెప్పారు కదా మీరు, గ్రంథం మాటలోనే మాట్లాడాలా. ఇప్పుడు మీరు పర్టికులర్ గా తీసుకోకూడదు అని చెప్పారు కదా, అది తీసుకోకూడదు అని చెప్పడానికి మీ దగ్గర గ్రంథ ప్రకారంగా ఏదైనా సాక్ష్యం ఉందా? నేను చూపించాను మీకు సాక్ష్యం. ఏది? యేసు ప్రభు వారు బైబిల్లో చెప్పారు సొంతంగా, నేను తప్పిపోయిన ఇజ్రాయిల్ గొర్రె పిల్లల కోసం మాత్రమే వచ్చిన వాడును అని. అలాంటి మాట ఖురాన్ లో ఎక్కడైనా ఉందేమో చూపించండి.
అలా కాదండి, అలా కాదండి. ఇట్లా అంటే చిన్న విషయం, చిన్న విషయం ధర్మం చిన్న విషయం కాదండి. నేను చెప్పేది వినండి. ప్రతి విషయం చిన్న విషయం అని అనుకోకండి. ధర్మం అనేది చిన్న విషయం కాదు. ధర్మం దేవుడిలో విలీనం చేయించేది కదా, మనిషి ముక్తి మార్గాన్ని పొందించేది. నేను ఇంకొకటి అదే కదా, విలీనం చేసేది కూడా చెప్పనికి లేదు. నువ్వు విలీనం అవుతావా కదా అనేది అది నీ శ్రద్ధాభక్తులు మనిషివి, కానీ ధర్మం అదే కదా చేపించేది. నేను ధర్మం గురించి చెప్తున్నాను, మనిషి గురించి చెప్పడం లేదు. ధర్మము దైవం గురించి చెప్తుంది. దైవంలో విలీనమయ్యే పరిస్థితి ఏమంటారు, విజ్ఞానం అది నేర్పిస్తుంది. అలా నేర్పిస్తుంది అది. ఇక్కడ ధర్మం అనగానే మీరు ఏం చేశారంటే ఇక్కడ మాంసాన్ని తినడం గురించి చెప్పడం జరిగింది. అది చెప్పిన తర్వాత స్వామి గారు ఏం చెప్పారు వినండి. ఫస్ట్ స్వామి గారు ఏం చెప్పారంటే, స్వామివారి మాటలు లాస్ట్ లో కాస్త పైనుండి ఏం చెప్పారంటే, మీ కొరకు ఇది సంపూర్ణమైన ధర్మంగా తెలియజేస్తున్నాను. ఆహార విషయంలో సంపూర్ణంగా ఈ ధర్మాన్ని తెలియజేశాను. ఏమని? ఇవి తినండి, ఇవి తినవద్దండి అని. దీనికి ముస్లింలు ఏమంటారంటే, ఇక ఖురాన్ అయిపోయింది, ఇక లేదు అని ప్రవక్త చెప్పారని చెప్తారు. ఖురాన్ అయిపోయింది అని చెప్పినట్లయితే లాస్ట్ లో ఉండకుండా ఈ ఆయాత్ ఇక్కడ ఎందుకు వచ్చింది అని చెప్పారు స్వామి గారు వీడియోలో. ఇప్పుడు ఆ ఆయాత్ ఎప్పుడు వచ్చింది స్వామి? ఎప్పుడు వచ్చింది ఈ ఆయాత్? స్వామి నన్ను స్వామి అయిపోతావా? ఇది టాపిక్ డైవర్ట్ లేండి. ఇది లేదు, అట్లా కాదు, అలా కాదులేండి. ఇది టాపిక్ సంబంధించిన విషయం కాదు. 5వ సూర ఇప్పుడు మీరు చెప్పింది అదే కదా, ఇది 5వ సూర 3వ ఆయత కదా, 3వ ఆయత 2వ ఆయత. ఈ 5వ సూర 3వ ఆయతలో ఆ సూర ఎప్పుడు? సూర కాదు, ఈ ఆయత్ ఎప్పుడు వచ్చింది అని చెప్పాలా మనం. అదే చెప్తున్నానండి, చెప్పేది తప్పులేదు కదా, చెప్తున్నాను నేను కూడా. ఇది హజ్జతుల్ విదా అని ఒకటి జరుగుతుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు లాస్ట్ ఒక స్పీచ్ ఇస్తారు. నేను చెప్పేది వినండి ఫస్ట్, వినండి ఫస్ట్, కొంచెం వినండి ఫస్ట్, వింటే అర్థమైపోతుంది కదా. హజ్జతుల్ విదా అని ఒక లాస్ట్ హజ్ చేస్తారు. ఆయన జీవితంలో ఒకే ఒకసారి హజ్ చేస్తారు. రెండు ఉమ్రాలు చేస్తారు, ఒకే ఒకసారి హజ్ చేస్తారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అది లాస్ట్ హజ్ ఆయన చేసేది. లాస్ట్ హజ్ లో ఆయన ఏం చేస్తారంటే, అరఫాత్ అని ఒక రోజు ఉంటుంది, 9వ రోజు. ఆ రోజు శుక్రవారము అరఫాత్ యొక్క మైదానంలో నిలబడి ఆయన స్పీచ్ ఇస్తారు. ఆ స్పీచ్ ఇచ్చేటప్పుడు ఈ ఆయత్తు ఆయన మీద దిగుతుంది. ఈ రోజు ఏమని వీళ్ళు ఏం చెప్తారంటే, హిందువులు వీళ్ళు అక్కడ ఉంటారు కదా, వేరే వాళ్ళు అన్య మతస్థులు విగ్రహారాధన చేసేవారు ఏం చెప్తారంటే, వీళ్ళు ఏమంటే అది తింటారు, ఎలాంటిదంటే ఎలా తింటారు, మనలాగే తింటారు, మనలాగే ఉంటారు, వీళ్ళు ఏదో కొత్తదని సృష్టించుకుంటున్నారు అని చెప్పడం జరుగుతుంది. దాని మూలంగా దేవుడు ఏం చెప్తాడంటే, దానికి సంబంధించినట్లు తిండి విషయాల గురించి కూడా చెప్పి లాస్ట్ లో ఇక్కడ ఏం మెలిక పెట్టాడంటే, ఇవన్నీ అత్యంత నీచమైన కార్యక్రమాలు. ఈ రోజు అవిశ్వాసులు మీ ధర్మం గురించి ఆశను వదులుకున్నారు. తిండికి ధర్మం గురించి అవిశ్వాసులు ఆశలు వదులుకోవడానికి ఏం సంబంధమే లేదు, ఫస్ట్ పాయింట్. కానీ ఇది ఇదే ఆయతలో జోడించడం జరిగింది. ఎందుకు జోడించడం జరిగింది అంటే, ఇది లాస్ట్ స్పీచ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిది. అక్కడ లాస్ట్ స్పీచ్ టైంలో లాస్ట్ స్పీచ్ అంటే లాస్ట్ ఆయత్ కూడా లాస్ట్ ఆయత్ ఖురాన్ యొక్క లాస్ట్ ఆయత్ ఇది. ఖురాన్ మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను, ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను అని ఉంది క్లియర్ గా ఇక్కడ. ఇది లాస్ట్ లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పండి. దీని తర్వాత ఖురాన్ యొక్క ఏ ఆయత్ ఇంకా రాలేదు. ఇంకా క్లియర్ ఉంది కదా, ధర్మంగా సంపూర్తి చేశాను తర్వాత ఇంకెందుకు వస్తుందండి? అదే అక్కడ అరబీ వర్షన్ బోర్డు, అరబీ వర్షన్ లో ఏం లేదు. అరబీ వర్షన్ లో అల్యౌమ అక్మల్తు లకుం దీనకుం వఅత్మమ్తు అలైకుం నిఅమతి వరజితు లకుముల్ ఇస్లామ దీనా. దానికి అర్థం ఏముంది చెప్పండి, మీరే చెప్పాలా. అరబీ వర్షన్ చూడండి అని చెప్పారు కదా, మీరే చెప్పాలా దానికి అర్థం. అల్యౌమ అక్మల్తు లకుం దీనకుం వఅత్మమ్తు అలైకుం నిఅమతి వరజితు లకుముల్ ఇస్లామ దీనా. ఇది ఆయత్.
దానికి అర్థం ఏమిటో మీరే చెప్పాలి. ఇంకా మీరు అరబీ వర్షన్ చూడండి అని చెప్పారు కాబట్టి నేనైతే అరబీ చదివాను, ఉర్దూ కూడా చదివాను. ఇప్పుడు తిరత్ సిద్ధాంతం పుస్తకాలు వచ్చినప్పటి నుంచి తెలుగు ఖురాన్ కూడా చదవడం మొదలు పెట్టాను. ఇక్కడ చూస్తే అల్యౌమ అక్మల్తు లకుం దీనుకుం, ఈ రోజు మీ యొక్క ధర్మాన్ని నేను సంపూర్తి గావించాను అని ఉంది. అత్మంతు న్యామతి, మీ మీద ఏవైతే నా అనుగ్రహాలు కురిపించే ఉన్నాయో, మీ మీద ఏవైతే నా అనుగ్రహాలు నేను మీ దగ్గర చేరవేసే ఉన్నాయో అవి కూడా ఈ రోజుకి సంపూర్ణంగా గావించాను అని, మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను అని కూడా ఉంది ఇక్కడ. దాని తర్వాత వాత్మంతు అలైకుం న్యామతి వరజితు లకుముల్ ఇస్లామ దీనా, మీకు ఈ ఇస్లాం ధర్మాన్ని ఇచ్చి నేను సమ్మతించి ఆమోదించాను అని కూడా రాయడం జరిగింది. కరెక్ట్. ఇక్కడ ధర్మం కంప్లీట్ అయిపోయింది అని క్లియర్ గా ఉంది. ఇక్కడ ఆయత్ ఉంది చెప్తున్నాను. ఇది కాక మీకు ఫిలాసఫీ ఖురాన్ యొక్క ఏమంటారు, ఖురాన్ వచ్చిన పరిస్థితి, వచ్చిన స్థితి మరియు సిస్టము మరియు దాన్ని అమర్చిన సిస్టమ్ మీకు తెలుసు ముందే. ఫస్ట్ వచ్చిండేది ఏ సూరా, అది తీసుకొని పోయి 96 లో పెట్టారు. ఈ లాస్ట్ లో వచ్చిండేది తీసుకొని వచ్చి 5వ సూరాలో పెట్టారు. ఇది పెట్టడానికి గల కారణం ఏమిటి అంటే జ్ఞానం అర్థం కావడం కోసం, పరిస్థితుల అనువాదం కొరకు అప్పుడు ఆ విధంగా ఆయతులు వచ్చినా జ్ఞానం అర్థం కావడం కోసం దాన్ని ఒక సిస్టమ్ గా అమర్చడం జరిగింది. అది ముహమ్మద్ ప్రవక్త గారే అమర్చడం జరిగింది. ఇది పోయినసారి కూడా మీకు నేను వివరణ ఇవ్వడం జరిగింది. మీ ధర్మం గురించి ఆశను వదులుతున్నారు, ధర్మాన్ని పరిపూర్ణం సాధించాను. తిండి ధర్మం అయితే కాదు కదా, ఇస్లాం అనేది తిండి ధర్మం అయితే కాదు కదా, ధర్మాన్ని పూర్తి గావించాను అని చెప్పడం వల్ల ఇక్కడ ఏమొస్తుంది అర్థము? మీరు ధర్మం అంతవరకు అయిపోయింది అంటారా? ధర్మం జ్ఞానం అయిపోయింది అని చెప్పలేదు, ధర్మం సంపూర్ణం అయిపోయింది. ఇక్కడ స్వామి గారు ఏం చెప్పారు, లాస్ట్ లో కాస్త పైనుండి ఏం చెప్పారంటే, మీ కొరకు ఇది సంపూర్ణమైన ధర్మంగా తెలియజేస్తున్నాను. ఆహార విషయంలో సంపూర్ణంగా ఈ ధర్మాన్ని తెలియజేశాను. ఏమని? ఇవి తినండి, ఇవి తినవద్దండి అని. దీనికి ముస్లింలు ఏమంటారంటే, ఇక ఖురాన్ అయిపోయింది, ఇక లేదు అని ప్రవక్త చెప్పారని చెప్తారు. ఖురాన్ అయిపోయింది అని చెప్పినప్పుడు లాస్ట్ లో ఉండవలసిన ఈ ఆయత్తు ఇక్కడ ఎందుకు పెట్టారు అని చెప్పడం జరిగింది స్వామివారు. ఆయన వచ్చు, మీరు క్వశ్చన్ అడిగారు, మీరు క్వశ్చన్ అడిగిన తర్వాత ఆయన ఆన్సర్ చెప్పారు. ఇది లాస్ట్ లో దిగిందైతే మధ్యలో ఎందుకు పెట్టారు అని చెప్పారు కదా. ఈ విధంగా ఎలా చెప్పారు స్వామి గారు? ఖురాన్ అయిపోయింది అని చెప్పినట్లయితే ఇది లాస్ట్ లో ఉండకుండా ఇక్కడ ఎందుకు ఉంది అని చెప్పి ఆయన నోటితో చెప్పిన విషయాలు నేను రాసి పెట్టుకున్నాను అన్నమాట. అయిపోయింది ఎక్కడ ఎప్పుడు చెప్పలేదు, అయిపోయింది అని చెప్పడం లేదు. ఎక్కడ చూడండి, అయిపోయిందని మీరు అంటారా? అయిపోయింది అయిపోలేదు అని కాదు. స్వామి గారు ఏం చెప్పారు, ఖురాన్ అయిపోయింది అని చెప్పినప్పుడు లాస్ట్ లో ఉంచకుండా ఇక్కడ ఎందుకు పెట్టారు ఆ ఆయత్తు అని చెప్పారు. ఇది లేకుండా ఇక్కడ ఎందుకు పెట్టారు 5లో అని చెప్పడం జరిగింది. దీనికి ఆన్సర్ మీరే చెప్పారు. ఇప్పుడు పోయినసారి నేను ఫోన్ చేసినప్పుడు దీనికి ఆన్సర్ మీరే చెప్పారు. ఫస్ట్ దిగిన ఆయత్ తీసుకుని పోయి 96 లో పెట్టడం జరిగింది. అది అమర్చడం వేరు, అది దిగడం వేరు, పరిస్థితుల ప్రభావంగా ఇది బేసిక్ నాలెడ్జ్ కదా. ఇది అమర్చడం వేరు మరియు దిగడం వేరు ఖురాన్ ఆయత్లోని. ఇది కూడా స్వామి గారు ఎలా చెప్పగలిగారు? మీరు విని అలాగే అవునండి ఇలాగే ఉందని కూడా చెప్పారు. మీరు అప్పుడు అవునవును ఇలాగే ఉందని కూడా చెప్పారు. ఇది ఏ విధంగా చెప్పారు మీరు? ఖురాన్ అయిపోయింది అని చెప్పినప్పుడు లాస్ట్ లో ఉంచకుండా ఇక్కడ ఎందుకు పెట్టారంటే అవునవునవును అన్నారు మీరు. టైం ఏదైనా కానీ ఇది నేను చెప్తున్నాను కదా, స్వామి గారు చెప్పిన మొత్తం మాటలు కూడా చెప్తున్నాను. ఇక్కడ తిండి ధర్మం గురించి చెప్పారు కానీ ఇది తినండి ఇది తినవద్దని చెప్పారు కానీ ఖురాన్ జ్ఞానం ఇంకా పూర్తి అయిపోయింది అని చెప్పలేదు అని చెప్పారు కదా. పూర్తి అయిపోయింది మీకు ఒకటి అవగాహన ఉందో లేదో చెప్పండి. ఇప్పుడు ఈ స్వామివారు 700 శ్లోకాలు ఉన్నటువంటి గ్రంథం అది భగవద్గీత 701. కానీ ఆ 700 యాక్సెప్ట్ చేయలేదు ఆయన స్ఫూరణ అనుకోండి.
578 రాశారు. 578 శ్లోకాలకే ఇది పరిమితము, వేరేవన్నీ కల్పితమని చెప్తున్నారు అని ఆయన చాలా వరకు తీర్చేయడం జరిగింది. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు జీవుడు, ఆత్మ, పరమాత్మ, అంటే జీవాత్మ పరమాత్మకు, జీవాత్మ ఆత్మ పరమాత్మ ఉండేటువంటి పరమాత్మ, ఈ 3 విభాగాలు దైవము 3 విభాగాలతో ఈ యొక్క సృష్టి అనేటువంటి లయను నడుపుతుంది అనేటువంటి సిద్ధాంతం పైననే అన్ని రాస్తున్నారు. ఇప్పుడు ఆయన భగవద్గీతను ప్రామాణికంగా తీసుకోలేదు, ఖురాన్ లో తీసుకోలేదు, బైబిల్లో తీసుకోలేదు. అనవర్షంగా తనకు తానుగా ఆ 3 అక్షర పురుషోత్తములను తీసుకొని ప్రకృతిని తీసుకున్నాడు. 4 భాగాలైనటువంటి విధి విధానాలు ఉంది ఈ సృష్టి అని చెప్తూ వివిధ శ్లోకాలు భగవద్గీత నుండి, వివిధ వాక్యాలు బైబిల్ నుండి, వివిధ వాక్యాలు వివిధ ఇవి ఆయాత్లు ఖురాన్లో తీసుకొని చెప్పడం జరుగుతుంది. అంతేగాని అది జరుగుతుంది. కాకపోతే ఖురాన్ ఏమంటుందంటే నహను నజ్జల్నా జిక్రా వ నహను లహు లహాఫిజున్ అంటాడు దేవుడు. అల్లాహ్ ఖురాన్ లో ఏమంటాడంటే ఈ యొక్క గ్రంథాన్ని మేమే అవతరింపజేశాము, దీన్ని పరిరక్షించే బాధ్యత కూడా మేమే తీసుకున్నాము అన్నాడు. ఇంతకు ముందు ఏ పూర్వ గ్రంథాల్లోనూ ఈ ఆయత్ దిగలేదు, కేవలం ఖురాన్ లో మాత్రమే ఈ వాక్యం అనేది దిగింది. మేము పాతవి కూడా దేవుని గ్రంథాలు ఉన్నాయని మేము కూడా నమ్ముతున్నాము. ఆమంతు బిల్లాహి వ మలాయికతి వ కుతుబిహి వ రసూలిహి, ప్రవక్తలు మేము పాతవి కూడా దైవ గ్రంథాలు ఉన్నాయని నమ్ముతూనే ఉన్నాము. కాకపోతే వాటిని నేను పరిరక్షిస్తాను అని దేవుడు ఎక్కడా చెప్పినట్లు ఏ గ్రంథంలోనూ లేదు, ఖురాన్ లో ఉంది. నహను నజ్జల్నా జిక్రా వ నహను లహు లహాఫిజున్ అని చెప్పారు కదా, అది ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఖురాన్ లో నుంచే. ఖురాన్ లో ఉంది కదా, సూరల్ బఖరాలో ఉంది కదా అది. అవునవును, కరెక్ట్. అలా చెప్పడం జరిగింది కదా. ఇది సూరహ్ ఫాతిహా సహాబా రాసిపోయింది అని స్వామి వారు చెప్పారు. వినండి. సూరహ్ ఫాతిహా సహాబా వీళ్ళు భక్తి కొలది రాసిపోయేది. ఈ దైవ గ్రంథాన్ని మేము పుస్తక రూపంలో తెస్తున్నాము, ఏ విధంగా తేవాలా అని ఆలోచించి ఫస్ట్ దేవునికి కృతజ్ఞతలు తెలపాలా అనే విధంగా ఆలోచించి రాయడం జరిగింది అని స్వామి గారు చెప్పారు కదా. ఈ సూరహ్ ఫాతిహా దేవుడి నుంచి వచ్చింది అని ఖురాన్ చెప్తుంది. ఏం చెప్తుంది ఖురాన్ అంటే నేను దీన్ని అవతరింపజేశాను, నేనే దీన్ని పరిరక్షిస్తాను అన్నాడు. దీనిలో 1400 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పటికీ కూడా ఒక్క డాట్ కూడా చేంజ్ కాలేదు ఈ పుస్తకంలో. మీరు ఇప్పటికీ కూడా చూడండి, 1400 సంవత్సరాల క్రితం ఉండే ఖురాన్ ఇప్పటికీ ఉంది. ఆ ఖురాన్ని ఎత్తి చూసి ఈ ఖురాన్ని ఎత్తి చూస్తే కూడా మీకు అలాగే కనపడిస్తుంది, కానీ ఏ విధమైన ఆయట్లో కూడా ఒక చిన్న మార్పు కూడా కనిపించినట్లు మీకు కనిపించదు. ఇది దేవుడి నుంచి దిగిన ధర్మం, మరియు దేవుడే దీన్ని పరిరక్షిస్తాను అని చెప్పాడు కదా. మరి అలాంటి టైంలో ఇది మన సహాబా వాళ్ళు రాసుకోయిండేది అని ఒకటి చెప్పారు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చి దీని గురించి చెప్పారు, ఈ ఆయత్ గురించి చెప్పారు. ఇది లాస్ట్ లో వచ్చినట్లయితే ఇక్కడ లాస్ట్ లో పెట్టాలా, ఇక్కడ ఎందుకు పెట్టారు అని చెప్పడం. ఇది బేసిక్ నాలెడ్జ్ కదా ఖురాన్ గురించి. ఇప్పుడు లాస్ట్ లో ఎందుకు పెట్టాలి, ఫస్ట్ లో ఎందుకు పెట్టాలి అన్నప్పుడు కూడా కాంట్రవర్సీ పోతుంది. వాళ్ళు ఎందుకు ఆ విధంగా అది తెలియాలి కదా. జ్ఞాని కాదండి, జ్ఞాని అంటే అది ఏ విధంగా అమర్చబడ్డాయి, అవి ఎందుకు అలా రాయబడ్డాయి, ఫస్ట్ లో వచ్చిండేది లాస్ట్ లో వచ్చిండేది ఫస్ట్ లో ఎందుకు రాయడం జరిగింది అనేది జ్ఞానికి తెలియాలి కదా అవి. కానీ ఆయన ఏం చెప్పారు, ఖురాన్ అయిపోయిందని చెప్పినప్పుడు లాస్ట్ లో ఉంచకుండా ఈ ఆయతని ఇక్కడ ఎందుకు ఉంచారు అని ఆయన నోటితో ఆయన చెప్పడం నేను విని రాసిండేది ఇది. ఏ విధంగా రాశారు, ఏ విధంగా చెప్పారు ఆయన ఈ మాట? అలా ఎలా అండి, మీరు అప్పుడు ఒప్పుకున్నారు అవునవునవును అని. అది కాక మీ పేరుతో సహా ఇక్కడ ప్రచురితమైనాయి పుస్తకాలు. ఈ స్వామి గారితో మాట్లాడదామంటే స్వామి గారు మనకి దొరకరు.
అందుకోసం ఏం చెప్పారు, ఇప్పుడు ఆయన ఏమో వేరే వేరే పనుల్లో ఉంటారు, వీళ్ళతో జ్ఞానం తెలిసిన వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి తెలుసుకోవచ్చని ఆయన మీ నంబర్లన్నీ ప్రచురించడం జరిగింది. మీకు అడుగుతుంటే మీరు ఆయనే అడగాల, ఆయనకే తెలియాలా అంటే ఏ విధమైన సమాధానం అనుకోవాలి? ఇప్పుడు మీరు అనుకున్నట్లు మొత్తము ఖురాన్ మీరు ఎట్లా చెప్తున్నారంటే సర్వసాధారణంగా చెప్తున్నారు. ఎవరు? అందరు కూడా మీరైనా నేను అలా చెప్పడం లేదు కదా. మీరు వస్తున్నారు కదా, అది మీరు వస్తున్నారు. నిగూఢమైనటువంటి విషయాలయ్యా, ఇది నిగూఢంగా ఉన్నట్టు నిగూఢంగానే అడగాల్సి వస్తుంది. పట్టణాలుగా పోయి ఆయనను రిప్రజెంట్ చేసుకున్నప్పుడు విషయాలు తెలుపుతారు. దాని ఇన్నర్ మీనింగ్, లోపలి మీనింగ్ ఏంటి అనేది అది మనం చెప్పలేని విషయాలు. ఆయన స్పీచెస్ నేను విన్నాను కూడా. ఆయన ఏం చెప్తున్నారంటే, ఆయన తన స్పీచెస్ లో ఏం చెప్తారు, నేను ఎవరికి భయపడేది లేదు, నాకేం వస్తుందో, నాకు ఏం ఆత్మ చెప్తుందో అదే నేను చెప్తాను, నేను ఎవరికి ఏం భయపడలేదు, ఈ లోపల మాట బయట మాట చెప్పేది లేదు అని చెప్పారు ఆయన. ఆయన వీడియోస్ లో ఆయన సొంతంగా చెప్పిండేది. ఇప్పుడు మళ్ళీ మీరు ఇది పరిస్థితుల్ని బట్టి చెప్పిండేది, మీరు వెళ్ళి నిగూఢంగా వెళ్ళి అడగాల, ఈ విషయాలు ఎలా మరి? ఆయన ఏం చెప్పారు ఇవన్నీ మీరు చెప్పినట్టు కరెక్టే. కొన్నిటి నుంచి మనం ఇప్పుడు చెప్పాలి అర్థం కావడానికి ఎన్నో ఇన్నర్ మీనింగ్లు ఉంటాయి అని నేను చెప్తా ఉంటే మీరు మళ్ళీ మొదటికి వస్తున్నాను. మొదటికి రావడం చూస్తారు కానీ ఎగతాలనే చూస్తారు కానీ ఆయన భావంలో ఎట్లా ఉంది, మన భావంలో ఎట్లా ఉంది. ఇప్పుడు హిందూ అనేటువంటిది ఆయన భావంలో చెప్పబడతాము, ఆయన వర్షం మీరు హిందూ అంటే జ్ఞానము అని ఆయన చెప్పారు. నేను అది చదివేశాను కూడా, మొత్తం చదివాను. నాకు దాని గురించి ఎటువంటి అబ్జెక్షన్ లేదు. మీరు హిందూ అని ఇప్పుడు చూడండి, ఇస్లాంలో కూడా మీరు చూసినట్లయితే, ఒక్క నిమిషం ఇస్లాంలో మీరు చూసినట్లయితే చిష్తి, ఖాదిరి, దేవబంది, సలఫీ, అహ్లే హదీస్ అని ఇవన్నీ ఉన్నాయి కదా శాఖలు. వీళ్ళు తమని తాము దేవుని భక్తులుగానే చెప్పుకుంటారు, ముస్లింలుగానే చెప్పుకుంటారు కదా. ఈ శాఖలు ఎన్నైనా వీడని జ్ఞానం ఎలాగైతే పెరుగుతూ ఉంటుందో అలాగే శాఖలు అనేవి విలుస్తూ ఉంటాయి. అది మామూలే. అది నేను దాని గురించి చెప్పడం లేదు. నేనేం చెప్తున్నానంటే, ఖురాన్ లో గల ఆయత్తులను తీసి ఆయన ఈ విధంగా రాస్తున్నారు కదా, ఇది లాస్ట్ లో వచ్చేదైతే ఫస్ట్ లో ఎందుకు వచ్చింది అని. ఇంకా కొన్ని ఆయత్తులు ఉన్నాయి. వైజా దుఃఖతులరు దక్కం దక్క ఆయత్తి ఆయన ఏం చెప్పారు, భూమిని చుట్టూనియలుగా దంచినప్పుడు దేవుడు అవతరిస్తాడు అని చెప్పడం జరిగింది. అసలు అక్కడ దేవుడు అవతరిస్తాడని ఆయతే లేదు. ఫస్ట్ పాయింట్. ఆయన ఆయత్ అలా ఉందని చెప్పి వివరించడం జరిగింది. సూర ఫాతిహా భక్తి కొలది సహాబాలు రాసిపోయింది అని చెప్పడం జరిగింది. మీరు ఒక కోణం నుంచి ఆ అర్థం అట్లా తీసుకోవద్దు అంటారు, ఆయన ఆ విధంగా తీసుకోవాలంటున్నారు. అంతే కదా. ఏ విధంగా? అదే ఇప్పుడు మీరు చెప్పారు కదా, దేవుడు అవతరించలేదు అనేటువంటిది మీరు ఎట్లా రాస్తారో అది అక్కడ ఏమీ లేదు, ఎడపడ దంచినప్పుడు అదే కదా మీరు చెప్తా ఉండేది. ఆ వర్షను మీ కులంలో మీరు చెప్తున్నారు, మా కులంలో మేము చెప్తున్నాము. ఈ కులం అనే మాట లేనే లేదు కదా. ఇక్కడ జ్ఞానం అనే జ్ఞానం ఇస్తున్నారు. ఇక్కడ ఏముంది చూడండి, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, హిందూ ధర్మ జ్ఞాన ప్రదాత. ఇలా రాసినప్పుడు హిందూ అంటే జ్ఞానం కదా. జ్ఞాన ధర్మ ప్రదాత అవుతుందా హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత అంటే? పుస్తకం మీద గీటురాయి నా ముందు ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏముంది, హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత అని ఉంది. ఇక్కడ హిందూ అంటే జ్ఞాని కదా, జ్ఞాన ధర్మ ప్రదాత అని అవసరం దీనికి మీనింగ్. అంటే హిందూ అంటే జ్ఞాని కదా, జ్ఞానం. జ్ఞాన ధర్మ ప్రదాత అనేది మీనింగ్ అవుతుందా? సరే, అదే ఇది కాదు క్వశ్చన్. నేను జస్ట్ సింపుల్ గా అడిగేది ఈ ఆయత్ గురించే. నేను ఫస్ట్ మీకు ఫోన్ చేసింది ఈ ఆయత్ గురించి అడగడానికి మాత్రమే. కాదండి, ఇది 5:3 ఉంది కదా, దాని గురించి అడగడానికి. 5:3 మీరు నా దగ్గర కొంతమంది వచ్చారు, పెద్ద పెద్ద గడ్డాలు విడిచిపెట్టుకొని పెద్ద పెద్ద బట్టలు వేసుకొని నేను పెద్ద మతాధిపతిని అని చెప్పుకుంటూ వస్తూ ఉంటారు జనాలు. నాకు ఈ ఆయత్ చూపించారు, ఈ ఆయత్లో ఏముంది అది చదవండి, గట్టికి చదవండి అని చెప్పి మీతో ఆయత్ని చదివించడం జరిగింది ఆయన. చదివించిన తర్వాత ఆయన ఏం చెప్పారు అంటే, ఇక్కడ లాస్ట్ లో కాస్త పై నుండి ఏం చెప్పారంటే, మీ కొరకు ఇది సంపూర్ణ ధర్మంగా తెలియజేస్తున్నాను. ఏ విషయంలో?
ఆహార విషయంలో సంపూర్ణ ధర్మంగా ఇది తెలియజేశాను అని చెప్పడం జరిగింది అని స్వామి చెప్పారు. ఇక్కడ ఆహార విషయంలో సంపూర్ణ ధర్మం అనేది లేని లేదు ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏముందంటే ఈ ఆయత్ని మనము క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే దేవుడు ఏం చెప్తాడు, తిన్న వాటి గురించి చెప్పిన తర్వాత ఏం చెప్తాడు, అదే విధంగా బాణాల ప్రయోగం ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకోవడం నిషిద్ధం. అంటే ఇక్కడ తిండి గురించి మాత్రమే కాదు, అదృష్టాన్ని పరీక్షించుకునే వాటి గురించి కూడా చెప్తున్నాడు. అంటే ఈ ఆయత్ ఏమంటారు రావడానికి అర్థం ఏమిటంటే చేసే కొన్ని చెడ్డ పనులు ఉన్నాయి, ఆ చెడ్డ పనుల గురించి వివరించిన తర్వాత ఏం చెప్పడం జరిగింది, ఈ రోజు అవిశ్వాసులు మీ ధర్మం గురించి ఇక ఆశను వదులుకున్నారు. ఈ జాగ్రత్త, మీరు భయపడాల్సింది వారికి కాదు, మీరు నాకు భయపడండి. ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని సంపూర్తి గావించాను. అక్కడే ఆగండి. ఇప్పుడు పురిలోమ గారు చీల్చి తినడం వల్ల చనిపోయినటువంటి ఆ పశువుని గాని వాటిని గాని ఇవన్నీ చేస్తూ దాన్ని దీంట్లోకి రావడానికి కారణమేమి? అదే కదండి, ఇది లాస్ట్ వచ్చిన ఆయత్ కాబట్టి చెప్పండి. నా వర్షన్ నేను చెప్పను, ఇస్లాం వర్షన్ చెప్తాను. మహమ్మద్ ప్రవక్త గారు ఏం చెప్తారు, ఇస్లాం వర్షన్ చెప్పండి. మహమ్మద్ ప్రవక్త ఎట్లా రచేది లేదు, ఇస్లాం గురించి మహమ్మద్ ప్రవక్త గారు ఏం చెప్పారు, సహాబాలు ఏం చెప్పారు అదే చెప్పగలం మేము. ఆధ్యాత్మిక విషయాలు అంటారా అది వేరేది. కాకపోతే దీనిలో ఇది చెప్పడానికి గల అర్థం ఏమిటి అనేది నేను ఫస్ట్ లోనే మీకు వివరించేశాను కూడా. కొంతమంది అది చెప్తారు ఇది చెప్తారు. నేనండి ఫస్ట్ లోనే మీకు చెప్పాను, వివరించాను చూడండి. దీని గురించి నేను బాగా ఆ రోజు ప్రజలు ఏమనుకునేవారు, అప్పుడు ప్రజలు ముస్లింలు అంటే ఇస్లాం అంటే ఏమనుకునేవారు, వారిని గురించి వివరించడానికి, వారి తిను విషయాలను గురించి వివరించి, మరియు వారిలో ఉన్న చెడ్డ అలవాట్లను గురించి వివరించి ఇది వదిలేసుకోండి మీరు అని చెప్పి, దీని తర్వాత మీరు నాకు మాత్రమే భయపడండి, వారికి ఎవరికి భయపడవద్దండి, ఎవరికో భయపడి మీరు ఏమో పనులు చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు మీ ధర్మాన్ని నేను సంపూర్ణం గావించాను, ఈ ధర్మంలో ఎలాగైతే ఉందో ఈ విధంగానే నడుచుకోండి, మరియు మీరు మీకోసం నా ఇవన్నీ అల్లబడినటువంటిది. ఇప్పుడు అక్కడ దైవం డైరెక్ట్ చెప్తుందా, ప్రవక్త డైరెక్ట్ చెప్తుందా? సరే ఒక నిమిషం కరెక్ట్ కదా, అదే మాట మీద మాట్లాడదాము. ఇక్కడ తిండి గురించి చెప్పడం జరిగిందని స్వామి గారు చెప్పారు కదా, అదే విధంగా ఒక్క నిమిషము అదే విధంగా బాణాల ప్రయోగం ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకోవడం నిషిద్ధం అనేది ఎలా జాయిన్ అయింది దీంట్లో తిండి గురించి చెప్పి ఉంటే? అదే కదా, అవన్నీ మేమేం తీసుకోలేదు. అలా ఆయత్ ఒకటే కదండి, మీరు తీసుకోలేదు అంటే ఒకే ఆయత్లో ఉండే అక్షరాన్ని మీరు పైన కింద ఉండేది కలిపేస్తున్నారు, మధ్యలో ఉండేది ఎగరగొట్టేసి ఇది చెప్పిండే దాని గురించి అని చెప్తే ఎలా అండి? అక్కడే కదా మనకు ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు సూర్య ఫాతిహా గురించి కూడా అట్లానే ఉంది కదా, సూర్య ఫాతిహా గురించి కూడా చాలా వెర్షన్స్, చాలా వీళ్ళు రచయితలు కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఆలింలు కానీ దాంట్లో కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఎందుకు లేదు, అదే సూరాని దానిపైన ఇతనే తెరవాలని ఎక్కడ లేదే. ఎందుకు లేదండి, ఖురాన్ లో మీరు ఏ ఖురాన్ అయినా తెరవండి, ఫస్ట్ అదే సూరానే ఉంటుంది. ఖురాన్ చదవాలి కదా, ఖురాన్ చదవాలి కదా. మనం పెట్టుకుంటే ఉంటాయి కదా, అనే మాట దేవుడు అవతరింపబడిన ఈ వాక్యానికి అర్థం లేకుండా వెళ్ళిపోతుంది కదా. దైవం ఏం చెప్పలేదు కదా, ఇదే ముందు అది దైవం చెప్పినందుకే కదా ముహమ్మద్ ప్రవక్త గారు అలా అమర్చి వెళ్ళిండేది. అలాంటప్పుడు ఎందుకు సూర్యులుగా ఎందుకు పంపలేదు? ఏంది దైవం అందుకు ఎందుకు రాలేదు? ఏం రాలేదు? ఈ ఆయత్లన్నీ సూర్యుల ప్రకారం ఎందుకు రాలేదంటే చెప్తాను వినండి. చెప్పండి. ఫస్ట్ లో మొత్తం అక్కడ ఎవరు ఉండేవారు, విగ్రహ పూజ చేసేవారు ఉండేవారు అరబ్ లో. వారికి పెద్ద పెద్ద జ్ఞాన విషయాలు చెప్తే వాళ్ళు విగ్రహ పూజని విడిచిపెట్టేవారు కాదు. ఇప్పుడు చేస్తున్నారు కదా, శ్రీకృష్ణుని ప్రతిమ పెట్టి ఇప్పుడు చేస్తూనే ఉన్నారు కదా, అలాగే చేసుకుంటే పోయేవారు పెద్ద పెద్ద జ్ఞాన విషయాలు చెప్తే. అందుకోసం అల్లా ఏం చేశాడంటే ఫస్ట్ వాళ్ళలో ఉండే మలినాన్ని, విగ్రహ పూజని, వాళ్ళలో ఉండే అలవాట్లను చెడ తీసేసి లోపల నుంచి బయటికి తీసేసి మీరు వేటిని నమ్మాలా, వేటిని నమ్మకూడదు. మీరు ఖురాన్ చదవండి, స్టార్టింగ్ నుంచి అదే పద్ధతిలోనే ఉంది. మీరు వేటి మీద నమ్మకం పెట్టాలా, వేటి మీద నమ్మకం పెట్టకూడదు. ఇవన్నీ చెప్పిన తర్వాత పెద్ద పెద్ద ఆధ్యాత్మిక విషయాలు లోతులో దిగిన తర్వాత తెలుస్తాయని చెప్పి ఫస్ట్ లో వాళ్ళని శుద్ధి చేయడానికి ఫస్ట్ ఆ ఆయాతులను దింపాడు. ఏ మనుషుల్ని శుద్ధి చేసే ఆయాతులను.
జ్ఞాన ఆయత్లను అల్లా ఏం చేశాడంటే లాస్ట్ లో దింపాడు. ఎందుకంటే జ్ఞానం అర్థమే కాదు కదా, మనిషి శుద్ధి కాకపోతే, అతని మనసు శుద్ధం కాకపోతే అతని జ్ఞానం ఏమర్థమవుతుంది? అందుకోసం ఏం చేశాడంటే తర్వాత అవన్నీ జ్ఞాన విషయాలు లాస్ట్ లో చెప్పడం జరిగింది. కానీ ముహమ్మద్ ప్రవక్త గారు ఏం చేశారంటే ఇప్పుడు మీరు శుద్ధి అయిపోయినారు, మీ తర్వాత వచ్చేవారు కూడా మీలాంటి జ్ఞానాన్ని పొందుతారు కాబట్టి మీరు దీన్ని ఇప్పుడు నుంచి ఇలా చదవండి అని సిస్టాన్ని అమర్చి పెట్టడం జరిగింది. జ్ఞానం అనేది అవసరాన్ని బట్టి దింపిన ఆయత్ మొత్తం ఖురాన్ ఒకేసారి దిగలేదు కదా, ఏ ఆయత్ అవసరం ఉందో. ఇప్పుడు చూడండి, హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జంగే బదర్లో వెళ్ళి యుద్ధం చేశారు. యుద్ధం చేసేటప్పుడు మీకు ఏదో తిండి గురించి ఆయత్ దింపితే ఏమన్నా అర్థం ఉందంటారా? దాన్ని అర్థం లేనిది. అది ఏ సందర్భంలో ఎటువంటి ఆయత్ దింపాలో ఆ సందర్భంలో అటువంటి ఆయత్ను అల్లాహ్ తాలా దింపాడు. దింపిన తర్వాత ఏం చేశాడంటే జ్ఞానం మొత్తం అయిపోయిన తర్వాత దీన్ని ప్రజలకు అర్థమయ్యేటట్లు ఎలా అమర్చాలా, సందర్భానుసారంగా జ్ఞానాన్ని దింపి ప్రజలకు అర్థమయ్యేటట్లు ఏ విధంగా అమర్చాలా అనే సిస్టంలో దీన్ని అమర్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారే పెట్టిపోవడం జరిగింది. అదే విధంగా సహాబా కూడా రాసి అదే విధంగా ఇప్పటి వరకు నడుస్తుంది. ఇది ఖురాన్ యొక్క అరే మీకు మొత్తం చెప్పాను కదండి లాస్ట్ టైం కాల్ చేసినప్పుడే నేను. హదీస్ వద్దు, హదీస్ విడిచిపెట్టాను. హదీస్ విడిచిపెట్టాను చనిపోయినటువంటి 140-50 సంవత్సరాలకు రాయబడి లేదు. ఎవరు చెప్పారు మీకు? అన్ని అంటే నెట్ చెప్పిండేవన్నీ నిజమేనా? ఇప్పుడు మీ సాంగ్ మీద ఒకటి తిట్టుకుంటా రాస్తాను నేను, నెట్ లో పెడతాను, అది కరెక్ట్ అయిపోతుందా చెప్పండి? నెట్ లో చెప్పిండేవన్నీ నిజం అంటే ఎలా చెప్పండి? అవగాహన ఇప్పుడు అంతిమ దైవ గ్రంథము అహసానుల్ బయాన్ అనేటువంటి అహసనుల్ బయానా? నా దగ్గర అంతిమ దైవ గ్రంథం హసనుల్ బయాన్ అయితే లేదు. హసనుల్ బయానే నా దగ్గర ఉండేది, నేను చదువుతుండేది అది. అది చూడండి, ఫాతిహా గురించి ఎంత ఉందో చూడండి. ఫాతిహా గురించి చాలా బాగా నేను చెప్తాను. ఇంకో మాట, ఇంకొన్ని విషయాలు చెప్పే ఉన్నాయి. ఈ కాల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాల్ చేసి కొన్ని విషయాలు చెప్తాను నేను. లోతైన విషయాలు కూడా మాట్లాడేవి ఉన్నాయి, మాట్లాడదాము. ఇవి అది ఏ విధంగా అమర్చారు, ఏ విధంగా చెప్పారు అనేది నేను చెప్పాను. దీని గురించి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఈ ఏ విధంగా అమర్చడం జరిగింది అనేది నేను చెప్పాను కదా, మీరు అడిగారు ఇది ఎలా వచ్చింది ఎలా అంటే నేను మొత్తం హిస్టరీ మొత్తం మీకు తీసి చూపించి చెప్పడం జరిగింది. ఇది మీరు నమ్మవలసిందే, ఎందుకంటే వచ్చింది అలాగే అమర్చింది అలాగే కాబట్టి. లేకపోతే అర్థం లేకుండా వెళ్ళిపోతుంది. చూడండి, ఇప్పుడు 96వ సూర ఫస్ట్ వచ్చింది, ఇది ఇఖ్రా సూర. అది తీసుకొని వచ్చి ఫస్ట్ లో పెట్టి ఏ సూరాలు ఎలా వచ్చాయో అలాగే అమర్చుకుంటూ పోయినాం అనుకోండి, జ్ఞానం అస్సలు అర్థం కాదు మనుషులకి. సందర్భానుసారంగా ఆయత్లను దింపి తర్వాత జ్ఞానానుసారంగా అమర్చడం జరిగింది. అది ఈ విధంగా మీరు చెప్తున్నారా లేకుంటే ఎక్కడైనా ఇది రాయబడిందా? నేను చెప్పడం కాదండి. ఇప్పుడు చూడండి, ఆయత్ ఏముంది, సూరా ముతషాబిహాత్ ముహకమాత్ ఆయత్లు ఉన్నాయి కదా, దాంట్లో ఏముంది, బుద్ధి జ్ఞానం ఉన్నవాడికి ఇవి అర్థమవుతాయి అనేటట్లుంది. అవును. అలా ఈ ఆయత్లు ఏ విధంగా దింపబడ్డాయి, ఏ విధంగా అమర్చబడ్డాయి అనేది కొంచెం మనం జ్ఞానం పెడితే అర్థమైపోతుంది కదా. అట్లనే ఇప్పుడు మీ వర్షన్ మీరు చెప్తున్నారు, మా వర్షన్ అంటే స్వామివారి వర్షన్ చెప్తే ప్రూఫ్ తో సహా రుజువు చేయాలి. ఇప్పుడు చూడండి, నేను చెప్పిన మాటలన్నీ నేను ప్రూవ్ చేయగలను. హిస్టరియన్స్ వేరే వాళ్ళు చూడండి, వాళ్ళు హదీసులు రాసిండే తప్పు, అది తర్వాత హదీసులు 100 సంవత్సరాల తర్వాత రాశారు, ఖురాన్ కాదు. మీరు కాస్త మిస్టేక్ అయినట్లున్నారు. ఖురాన్ తర్వాత హదీసులు ఉన్నాయి కదా, హదీసులు 100 సంవత్సరాల తర్వాత రాయడం జరిగింది, 80 సంవత్సరాల తర్వాత హదీసులు రాయడం జరిగింది. ఖురాన్ ఇప్పుడు టైం అదే 125 అని ఒక ఉంది, 145 150 హదీసులు, అది ఖురాన్ కాదు. ఖురాన్ కాదు నేను చెప్పేది, హదీసులే. మీరు ఫస్ట్ లోనే ఖురాన్ చెప్పారు, మీరు ఫస్ట్ లో ఖురాన్ అని చెప్పారనమాట కాల్లో, అందుకోసం చెప్పాను. ఏదైనా పొరపాటుగా ఈ విధంగా సరే, ఇవన్నీ మాట్లాడుతూనే ఉంటాము, మరీ మాట్లాడదాం కావాలంటే. ఈ ఆయత్ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరే కదా స్వామి గారికి ఆయత్ గురించి క్వశ్చన్ అడిగినది కూడా, మరియు సమాధానం చెప్పినప్పుడు కూడా అవునవును అని చెప్పి కూడా చెప్పారు మీరు. కావున నేను మీకు అడగడమే సమంజసమని మీకు కాల్ చేయడం జరిగింది.
ఏమంటారు మీరు దీన్ని? ఇప్పుడు స్వామి గారు ఏం చెప్తున్నారు? ఖురాన్ అయిపోయింది అని చెప్పినప్పుడు లాస్ట్ లో ఉంచకుండా ఇది ఇక్కడ ఎందుకు పెట్టారు అని చెప్పారు. నేను చెప్పానా ఆయన చెప్పిండేది ఆయన చెప్పిన మాట మీరు అవునవునవును అన్నారు. ఆయన యాంగిల్ వేరే ఉంటుంది. ఆయన ఆ యాంగిల్ మీరు అర్థం చేసుకొని అవునవును అన్నారు కదండి, అదే యాంగిల్ నాకు అర్థమయ్యేటట్లు చెప్పండి. ఇప్పుడు సరే, నేను అది చూసి చెప్తానండి మళ్ళీ ఇంకొకసారి కాల్ చేసినప్పుడు. అంటే ఎప్పుడు కాల్ చేయమంటారు? మీరు షఫీ అన్నకి కాల్ చేయమని చెప్పారు. షఫీ అన్న కాల్ చేసి మాట్లాడాను. నేను మాట్లాడిన తర్వాత ఆయన నేను వీడియో చూడలేదు, వీడియో చూసి కాల్ చేస్తాను అన్నారు. 3 వారాలు అయిపోయింది, ఈ సండేకి 3 వారాలు అవుతాయి, కానీ ఇంతవరకు కాల్ చేయలేదు. నిన్నటి నుంచి కాల్ చేస్తున్నాను, ఆయన కూడా లిఫ్ట్ చేయడం లేదు. అవును, మీరు నిన్న కాల్ చేసినారు, సాయంత్రం ఏమో చేసినారు, 4-5 సార్లు ఉన్నాయి. అవును, ఇప్పుడు కూడా కాల్ చేశాను. అవునవును. ఇప్పుడు ఈ ఆయత్ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ ఆయత్ లాస్ట్ లో ఉండాలి కదా, లాస్ట్ లో దిగింటదైతే ఫస్ట్ లో ఎట్లా ఉంది అని చెప్పారు కదా స్వామి వారు. ఇది ఏముంది, తిండి గురించి చెప్పింది, ఆహార విషయాలు ఏం తినాలా ఏం తినకూడదు అని చెప్పారు, అంతే అని చెప్పారు. ధర్మం, తిండి ధర్మం గురించి చెప్పారు అనినట్లయితే సరే, నాకైతే జ్ఞాపకం లేదు, కానీ ఇప్పుడు ఆ టైంలో ఆయన దర్శనం ఏం చెప్తా ఉన్నారు, ఇప్పుడు దానికి ఎట్లా సంబంధము నాకు కొన్నిసారి జ్ఞాపకం లేదు, మరొక కావచ్చు. ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి, నేను దాన్ని మళ్ళీ రిఫ్రెష్ చేసి చూస్తాను. సరే, ఈ ఆయత్ ఆయన చెప్పారు కేవలం ఇది ఆహార విషయాల గురించి మాత్రమే వచ్చింది, ఇది తినండి ఇది తినవద్దండి అని చెప్పడానికి మాత్రమే దిగింది ఈ ఆయత్ అని. ఆహార విషయాల్లో మీ యొక్క ధర్మాన్ని ఆహార విషయాల్లో నేను పూర్తి చేశాను అని చెప్పడం జరిగింది అని స్వామి గారు చెప్పడం జరిగింది. అవును. దాని తర్వాత ఏం చెప్పారు? దీనికి ముస్లింలు ఏమంటారంటే ఇక ఖురాన్ అయిపోయింది, ఇంకా లేదు అని ప్రవక్త చెప్పారని చెప్తారు. ఇప్పుడు నాకు ఇప్పుడు ఒక క్షణం ఆగదు, ఆవు తెలిసింది ఏమంటే 5:3 అదే 5:2 ఆయాలు. ఇది కొన్ని మామూలుగా జనరల్ నాలెడ్జ్ ఇస్లాం గురించి బోధించేటువంటి మద్రసల్లో ఏమంటారంటే ఫస్ట్ ఆయాత్ కోసా హై, లాస్ట్ ఆయాత్ కోసా నాజిల్ హువా అన్నప్పుడు 5:2 5:3 తీసుకుంటారు. ఫస్ట్ అంటే ఇఫ్రా రబ్బీ బిస్మికా తీసుకుంటారు. అందుకోసమే ఇంకా అంటే దాని ప్రకారం ఇది లాస్ట్దే కదా అనేటువంటి భావనతో మాట్లాడుతా ఉన్నాం. ఎవరు? మనమా? జనరల్ గా అందరం కూడా, మనమని కాదు అందరు కూడా ఆ విధంగా తీసుకొని అది ఇంకా లాస్ట్ అయిపోలేదు. ధర్మము చాలా విషయాలు చెప్పేసి ఉన్నాయి, చాలా విషయాలు చెప్పలేదు, చాలా విషయాలు చేరలేదు. అందుకోసమే ఇది అయిపోయింది. చేరని విషయాలు వివరణ అది లేదు, ధర్మం యొక్క వివరణ అయిపోయింది అనుకోకూడదు. మనము ధర్మాన్ని మనము అది దాన్ని అర్థం చేసుకుంటూ పోతుంటే మనమే ఇంకా అధర్మం నుంచి ధర్మం ప్రయాణం చేసి మనం లేకుండా పోతాము, మొత్తం తెలిసిపోతుంది మనకు అనే విషయంగా మేము ఆలోచిస్తాం. ఒక నిమిషం, నేను ఒక మాట చెప్తాను. ప్రవక్త గారు ఉన్నారు, ముహమ్మద్ ప్రవక్త గారు వచ్చారు. ఆయన దేవుడి నుండి డైరెక్ట్ గా సంబంధం పెట్టుకున్న మనిషి ప్రవక్త అంటే. ప్రవక్త అంటే మీరు విని చెప్పేవాడు స్వామివారి విషయాల్లో ప్రవక్త అంటే రాత్రి విని పొద్దున పోయి చెప్పేవాడు కూడా ప్రవక్తనే అని చెప్పి స్వామి రాయడం జరిగింది. నేను అది కూడా చూశాను. అంటే రకరకాలుగా చూస్తున్నాడు ఆయన, ఒక్కగా చెప్పలేదు. మరి ఇట్లా ధర్మం ఎలా అవుతుంది చూడండి. ముఖ్యంగా ఒక్క అంటే అండి చెప్పేవాడు, ఒక్క అంటే ఎవరు వాదించగలిగేటువంటి వాదనా పద్ధతులతో అర్థం తీసుకుంటే ఇలా గ్రామర్లు తీసుకుంటా వెళ్తే ప్రతి మాటకి ఏ మాటకు కూడా అర్థం లేకుండా వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, నమాజ్ అంటే మీరు ఆయన రాయడం జరిగింది. నమాజ్ అంటే ఏమిటి? నాకు మళ్ళీ జన్మ వద్దురా దేవుడా అని చెప్పడం అని అర్థం అని చెప్తున్నారు కదా. ఇది ఏ విధంగా నాకు మళ్ళీ జన్మ వద్దురా దేవుడా అని చెప్పడం జరుగుతుంది? మీరు చెప్పనంత మాత్రాన దేవుడు జన్మ లేకుండా చేసేస్తాడా? మరి నమాజ్ అంటే నమాజ్ ఏం కోరుకుంటున్నాము? ఎవరైతే మార్గదర్శకాన్ని పొందినారో వాళ్ళ మార్గాన్ని నాకొద్దు, నీ ఆగ్రహానికి గురి కానటువంటి మార్గాన్ని ఎవరైతే ఫాలో అయినారో ఆ మార్గంలో నన్ను నడుపు అని కోరుకుంటున్నారు. అవును, దానికి మళ్ళీ జన్మ కాదు, జన్మ వద్దు. నమాజ్ అనేది కూడా, నమాజ్ అనేది ఏంటి? నేను ఇక నాకు ఈ యొక్క సాధక బాధ లేదు,
మీలోనే నన్ను తీసుకోండి, మీలోనే కలుపుకోండి అనేటువంటి బాధను అనేటువంటి విషయాన్ని వ్యక్తీకరించడమే నమాజాన్ని చెప్తున్నాను కదా. ఇది మీరు చెప్తున్నారు. ఆ లాంగ్వేజ్ ఏం చెప్తుంది ఆ వర్డ్ గురించి? ఇప్పుడు చూడండి, మీరు అది ఏ భాషలో ఉండే వర్డ్ అది? అది ఫార్సీ అండి. ఫార్సీ. ఇప్పుడు చూడండి, తెలుగు రాయి ఒకటి ఉంది. ఇప్పుడు ఉర్దూలో ఏమిటి రీ అంటే? ఉర్దూ అంటే ఎంత పెద్ద తిట్టు, ఆడవాళ్ళకి తిట్టు కదా రీ అంటే ఉర్దూలో. అవును కదా. అదే కన్నడ రీ అంటే ఏమి? కన్నడలో రీ అంటే అండి అని, భోగిరి అంటారు కన్నడలో, రండి పోండి అని. మేము ఎంత పెద్ద ఉంది, కన్నడ అంటే ఎంత మంచి మాట వస్తుంది చూసారా మీరు? భాష మాత్రమే మారితే అదే మాట వాయిస్ బ్రేక్ అవుతుందా? ఇప్పుడు చూడండి, రీ అంటే ఉర్దూలో తిట్టు, అదే కన్నడలో రీ అంటే మర్యాద, అండి అని అర్థం. భాష మారినంత మాత్రాన ఒకే మాటకి ఎంత పెద్ద తేడా వస్తుంది చూడండి. అవును, భావం నీకు అదే నేను కూడా చెప్పేది. భాష కాదు ఇక్కడ ముఖ్యము, భావం ముఖ్యం. నువ్వు ఏ భావంతో నువ్వు ఇప్పుడు చూడండి, కన్నడ లాంగ్వేజ్ లో ఎవరైనా ఆడవాళ్ళు వస్తే ఇది రావు రీ బయట రీ అని చెప్తే ఎలా ఉంటుంది? వాళ్ళు ఊరికే ఉంటారా? ఇతను వేరే భావంతో చెప్తున్నాడని ఊరికే ఉంటారా? తెలియనప్పుడు ఆ భాషనే మాట్లాడడం కదా. తెలియనప్పుడు మాట్లాడడం కదా. దాని గురించి ఏం చేస్తాము? ఫస్ట్ తెలుసుకుంటాం. ఆ మాట మన ముందుకు వస్తే తెలుసుకుంటాం ఇది ఏ భాషలో, ఇది దీనికి అర్థం ఏమిటి అని. తర్వాత మనం దాని అర్థం చెప్పిన తర్వాత దీని ఆధ్యాత్మిక యొక్క అర్థం ఇది అని వివరించడం జరుగుతుంది కదా. ఇప్పుడు నమాజ్ అనే మాటకి అర్థం ఏమిటో మీకు తెలుసా? నమాజ్ అనేది ఫార్సీ వర్డ్ అని మీరు చెప్పారు, దానికి అర్థం ఏమిటో తెలుసా? చెప్పండి, వింటాము. మీరే చెప్పండి. మీకు తెలుసు, ఫార్సీ వర్డ్ అని చెప్పారు కదా, అర్థం కూడా తెలిసి ఉంటుంది కదా. ఇప్పుడు నా వచ్చాక నేను చెప్పడం లేదు కదా, అంగీకరించినట్లే కదా. మళ్ళా నాకు తెలియదు మీరే చెప్పండి అని నేను అడగాలనా? లేదండి, అంగీకరించినట్లు కాదు. మీకు క్లారిటీ, నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా, ఇంతవరకు ఈయన చెప్పగలరు, ఇంతవరకు ఈయన చెప్పారు అని. సరే చెప్పండి, నాకు తెలియదులేండి, మీరు చెప్పండి, మీ వర్షన్ చెప్పండి. వర్షన్లు ఏమున్నాయండి? భాష మీనింగ్ చెప్తుంది వర్షన్ అని చెప్తారు. వర్షన్ అంటే ఏమిటి? విశ్లేషణ. దానికి మీనింగ్ చెప్పండి మీరు. నమాజ్ అంటే దానికి స్టెప్ బై స్టెప్ నడవడము, కాలిపోవడము, విలీనం కావడము. స్టెప్ అంటే అడుగు వెంట అడుగులలో మడుగులు వేసుకొని నడవడం అంటారు, చూసారా? విన్నారా? అడుగులలో అడుగులు వేసుకొని అనుసరించడము, కాలిపోవడము, ఇది మీనింగ్ వస్తుంది దానిది. దాని మీనింగ్ చెప్పానంటే నేను ఒక మాట చెప్తాను, వినండి. ఫస్ట్, హజ్ అనేది అరబీ వర్డ్, జకాత్ అనేది అరబీ వర్డ్, నమాజ్ అనేది ఫార్సీ వర్డ్, రోజా అనేది ఫార్సీ వర్డ్. 4 భాషలు, 2 భాషలు ఉన్నాయి. హజ్ అనేది అరబీ వర్డ్, నమాజ్ అనేది ఫార్సీ వర్డ్, మరియు ఇది రోజా అనేది ఫార్సీ వర్డే. అరబీలో రోజాకి ఏమంటారో తెలుసా మీకు? ఏమంటారు అరబీలో రోజాకి? సోమ్ అంటారు. నమాజ్కి ఏమంటారు అరబీలో? సలాత్ అంటారు. తేడా ఉంది కదా. 2 అరబీ వర్డ్స్ తీసుకొని దానికి మీనింగ్లు తీశారు స్వామి. హజ్ అంటే ఏమిటి, జకాత్ అంటే ఏమిటి, రోజా అంటే ఏమిటి, నమాజ్ అంటే ఏమిటి, ప్రతి మాటలోనూ జా ఉంది. జాకి గల అర్థం ఏమిటి? జన్మ అని తీయడం జరిగింది. జన్మించడము, జన్మ తీయడం జరిగింది. ఇది భాషలు వేరే అయినప్పుడు భావాలే మారిపోతాయి కదా. ఏ విధంగా మీరు జాని జన్మగా తీసేశారు 4 వర్డ్స్లో నుండి? అరబీ భాషలో నుండి 2 జాలు తీసుకున్నారు కాదు. ఇప్పుడు ఆ పదాన్నే ఏదైతే పార్సీ వర్డ్ ఉందో లేకుంటే అరబీ వర్డ్ ఉందో ఆ పదాన్ని తెలుగు వర్డ్ గా తీసుకుంటున్నాం. ఎలా తీసుకుంటారండి మీరు? ఇప్పుడు చూడండి, రీ అని ఉంది, నేను ముస్లిం ఆయమని పోయి రీ అని చెప్తే ఎలా తీసుకుంటారు అనడానికి అది. ఇప్పుడు జా అంటే ఏమి? జా పిచ్చక్షరం తెలుసు కదా మీకు?
జా అనేది తెలుగు భాషలో జన్మించడమయ్యా బాబు. జా అంటే కాదండి, మీరు ఏదన్నా ఉండండి, తెలుగు భాషలో జన్మించడం కావండి, ఏమన్నా కానివ్వండి, మళ్ళీ జారిపోతారేంటండి. నేను చెప్పేది వినండి. ఒక భాషలో ఒక వర్డ్ ఉంది, ఒక భాష బీజాక్షరాలుగానే తీసుకున్నాం తప్ప లేదు అని తీసుకోవడం లేదు. దాంట్లో తెలుగులో ఇట్లా వస్తుంది మీనింగ్ అని చెప్తున్నాం. మీరు ఇప్పుడు నమాజ్ లో జన్మ లేకుండా పోవడం అనే మాటనే లేదు అసలు. మరి జన్మ మరి ఉందని చెప్పారు కదా స్వామి వారు. నా జన్మ వద్దు, మరి ఏమంటారు, నాకు మాకు జన్మ లేదు అని దాని అర్థము అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక్క మాట అడుగుతాను, ఒక్క మాట మీరు చెప్పండి. ఇప్పుడు నమాజ్ ఎందుకు చేస్తున్నారు మీరు? నమాజ్ ఎందుకు చేస్తున్నారు? నమాజ్ గురించి ఖురాన్ లో ఆయత్ ఉంది. అది కూడా మేము ఎందుకు చేస్తున్నాం కాదు, దేవుడు ఎందుకు చేయమంటున్నాడో తెలుసుకొని చేస్తున్నాం. చెప్పండి ఏమో. ఇన్న సలాత తన్హా ఫాన్షాయి అనిల్ మున్కర్. అదే అరబ్బీ ఆయత్ చెప్పి చెప్తానండి, మరి నేనేదో వేరేగా చెప్తానని అనుకోకూడదు కదా. ఖచ్చితముగా నమాజు మీ నుండి చెడుతనాన్ని మరియు అశ్లీలతనాన్ని వదిలివేయిస్తుంది అని చెప్పడం జరిగింది. చెడు బుద్ధులను మరియు అశ్లీలతనాన్ని వదిలివేస్తుంది నమాజ్ అని చెప్పి దీనికి అర్థం నమాజ్కి. ఇది జరగడం వల్ల ఏమవుతుంది, ఏం కాదు, దాని తర్వాత జ్ఞానం, నమాజ్ నుండి జ్ఞానం ఎలా వచ్చింది, ఎలా వెళ్ళాలా, అది మొత్తం వేరే పెద్ద ఇస్లాం అనేది ఒక ఫిలాసఫీ చేసి పెట్టింది. ఖురాన్ ఒక సిస్టమ్ అనేది తెలిపింది. ఖురాన్ ఏమంటుంది, మీ దేవుని వద్ద ఖచ్చితమైన ధర్మము ఇస్లామే అని చెప్తున్నాడు. ఏం చెప్పింది? అశ్లీలతను దూరపరిచేది నమాజ్ అంటాడు. ఎట్లా పరిస్తుంది చెప్పు నాకు. అది ఎలా పరుస్తుంది అంటే మనుషులో స్వభావాన్ని మారుస్తుంది. మనిషిలో ఏం చెప్పే నమాజ్లో స్వభావాన్ని మార్చాలనుకుంటున్నావా? ఏది మీరు ఏ విధంగా మారుస్తుంది చెప్పండి. ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు నేను హైదరాబాద్ లో ఒక ఆయన ఉన్నారు, మీ ఆయనే, వాళ్ళతో మాట్లాడాను. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఎట్లా భావన మార్చేది? ఇప్పుడు ఎప్పుడైతే ఈ పుట్టుబడి ఈ జననము మరణం అనేటువంటి చక్రం అనేది రకరకాలుగా చెప్తున్నారు. ఎవరు యుద్ధంగా చెప్పడం లేదు. ఇప్పుడు ఇవన్నీ నాకు అవసరం లేదు, మీరు జ్ఞానం లేకపోతే అది కాదు. అవసరం లేదు అంటే జ్ఞానం లేకపోతే ఎలా కలిపోతారు మీరు? చెప్పండి. ఇది కోరుకొని పాటించడమే. ఇప్పుడు మీరు చెప్తున్నదేమి? అశ్లీలతను దూరం చేయడం. ఎక్కడి నుంచి అశ్లీలత? నేను చెప్పనే లేదప్ప, ఖురాన్ చెప్పిన మాట చెప్తున్నాను. ఖురాన్ చూడండి, నేను కొన్ని ఆయతులు నమ్ముతాను, కొన్ని ఆయతులు నమ్మను అంటే అది కుదిరే పని కాదు. అది దాన్ని విశ్వాసి అని చెప్పరు, దాన్ని విశ్వాసి అని చెప్పరు, దైవజ్ఞాని అని కూడా చెప్పరు. ఖురాన్ జ్ఞానం గురించి చెప్తున్నాను, ఆయత్ గురించి చెప్తున్నాను. ఆయత్ ఖురాన్ నమాజ్ గురించి ఆయత్ ఏం చెప్తుందో చెప్పాను. మీరు నేను చెప్తున్నట్లు చెప్తున్నారే. నేను చెప్పడానికి జీరో కదండి. నేను ఎవరిని చెప్పండి, నేను జీరో. ఎవరు జీరో ఎవరు పూర్తి అనేది చెప్పలేరు. కానీ ఇవన్నీ డిస్కస్ చేయలేమయ్యా. ఎందుకు చేయలేమో చూడండి, చాలా వస్తాయి. ఎన్నో మీరు యూజ్ చేసేటువంటి లాంగ్వేజ్, మీ యొక్క భావన, నా యొక్క భావన కలిసినప్పుడే ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ అట్లాంటివి ఏం లేవు. ధర్మ విధమైన వాక్యము, ధర్మ విధమైన వాదన ఏమైతే ఉంటుందో ధర్మ గ్రంథాల మీదే నడుస్తుంది. దానికి ఆధ్యాత్మిక మీనింగ్ మీరు తీయండి, దానికి తీయవద్దు అని చెప్పడం లేదు. ధర్మం అంటే ఎవరు కూడా ధర్మం అంటే ఎప్పుడు ఒక్కొక్క రకంగా చెప్తారు. ఎలా ఖురాన్ ఏ విధంగా చెప్తుందో ఆ విధంగా నమ్మాలి కదండి. ఖురాన్ ఏం చెప్తుంది? ఖచ్చితంగా మీ దగ్గర కూడా ఖురాన్ కరెక్ట్ గా అర్థం చేసుకున్నావు అని చెప్తున్నావు. నీ విషయం నువ్వు చెప్తున్నావు, నా విషయం నేను చెప్తున్నా. అలా కూర్చొని మాట్లాడాలా, ఎవరు సత్యము ఎవరు అసత్యం. అదే నేను అంటే ఇట్లా మాట్లాడుకోవడం వల్ల లాభం ఏం లేదు. ఇట్లా మనస్పర్ధలు పెరుగుతాయి. నేను ఒకటి చెప్తే నువ్వు ఒక రకంగా ఆలోచిస్తావు, మీరు ఒక రకంగా చెప్తే నేను ఒక రకంగా ఆలోచిస్తాను. ఇవన్నీ ఎట్లా ఉంటుందంటే ఏమి దీనికి పరిష్కారం ఏమో ఉండదు. మా వరకు నేను చెప్పేది వినండి, మా భావన నా వరకు సొంతంగా. ఇప్పుడు ఇక్కడ దైవం తర్వాత మనిషి, ఈ పుట్టుక కారణం ఏంటిది, మనిషి దైవం గురించి ఎట్లా వెతుకుతున్నాడు, దైవం అంటే ఎవరు,
దైవం దీని వెనకాల ఏముంది అన్నప్పుడు ఒక్కొక్క మతము ఒక్కొక్క మత గ్రంథము ఒక్కొక్క రకంగా చెప్తుంది. లేదు సరే ఒక రకంగా చెప్తూ వింటుందా వినండి, ఒక రకంగా చెప్తూ వింటామా? రకరకాల తెగలు ఉన్నాయి. ఈ రకరకాల తెగల్లో వాళ్ళ భావన వేరే ఉంది, మన భావన వేరే ఉంది. ఇవన్నీ అధ్యయనం చేసుకుంటే ఈయన భావన మాకు బాగా నచ్చి మేము ఫాలో అవుతున్నాం. మీకు ఫాలో కావద్దు అని నేను చెప్పడం లేదండి. వినండి చెప్పండి. ఇక్కడ ఇప్పుడు అశాంతంగా మీరు ఇప్పుడు ఈ క్రైస్త సిద్ధాంతం పైన మీరు బాగా మక్కువ పెట్టుకొని దీంట్లో అట్లా చెప్పారని ట్రాకింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు అక్కడ ప్రతి పౌర్ణమికి అక్కడ ఇవి జరుగుతూ ఉంటాయి. అంటే మాట్లాడటము, అధ్యయనం చేయడం, అంటే అదే అన్ని విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది. మీరు పోయి ఇంటరాక్ట్ కాండి, అడగడం కాకుండా 2 రోజులైనా ఆయన ఉండాలి. చూడండి, ఆయన గురించి మాట్లాడాలంటే దానికంటే ముందు మీతో మాట్లాడితే ఏమైనా విషయాలు తెలిస్తే ఆయన దగ్గరికి వెళ్ళేకి బాగుంటుందని మీతో మాట్లాడడం జరుగుతుంది. ఇది పద్ధతి కదా, పద్ధతి కాదు. సరేలేండి, ఆయనతోనే మాట్లాడదాము. ఆయనతో ఎప్పుడు మీరు కల్పిస్తారో చెప్పండి. అదే మాకు వీలైనప్పుడు మేము పోతుంటాము. అదే మీరు ఎప్పుడు పోతారో అప్పుడు ఒకసారి చెప్తే నాకు, నేను కూడా వచ్చి ఆయనతో కలుస్తాను, కలిసి మాట్లాడదాం అప్పుడు. అంతే కదా. ఇప్పుడు మీతో మాట్లాడాను నేను. సంవత్సరం అయిందండి, సంవత్సరం అయింది చెప్తున్నాను కదా. సంవత్సరం అయింది నేను త్రైత సిద్ధాంతాన్ని ఫాలో అవుతాయి. 1 సంవత్సరం అయింది. 1 సంవత్సరం అయితే కూడా అర్థం కాలేదు. అక్కడ ప్రసాద్ అనే ఆయన ఉన్నారు కదా, మెడికల్ స్టోర్ పెట్టుకొని ప్రసాద్ అనే ఆయన ఉన్నారు. ఆయనతో కూడా కలిసి మాట్లాడడం జరిగింది. షఫీ గారితో కలిసి మాట్లాడడం జరిగింది. అయ్యా ప్రసాద్ ఒక ప్రసాదం అయ్యో మాట్లాడిండొచ్చు, కాకపోతే ఇన్ని విషయాలు కూలంకషంగా ఆయన సమాధానాలు చెప్పినప్పుడు నువ్వు సమాధానం పడతలేవు అంటే మేము సమాధానం పడినాం ఆయనతో. అంటే ఆయన భావనలు మేము గ్రహించడం అదే కాదు. ఒక మనిషి భావనలు గ్రహించడం అవసరమా, దేవుని భావనలు గ్రహించడం అవసరమా మనకి? ఆయన కూడా అదే చెప్తా ఉండేది, మంచి భావన వద్దు, దైవం భావనే గ్రహించండి, ఆలోచించండి అని. మరి అది ఆలోచించినప్పుడు ఈ ఆయత్ గురించి ఇట్లా వస్తున్నాయి ప్రశ్నలు, ఎలా చేద్దాం? ఈ ఆయత్ లాస్ట్ లో దిగి ఉంటే లాస్ట్ లో పెట్టాలా గానీ ఫస్ట్ లో పెట్టకూడదు అని చెప్తున్నారే, దీనికి ఏ విధంగా చెప్తారు మీరు? ఆ వెర్షన్ అయితే కూలంకషంగా దాన్ని తీసుకొని మాట్లాడాలి. ఐడియా లేదు, ఆ టైంలో ఎట్లా దాని గురించి వివరిస్తున్నామో అర్థం కాదు. ఆయత్ గురించి ఇంకా వివరణ చూడండి ఇబ్రాహిం అన్న గారు, నేను ఒక మాట చెప్తాను మీకు. ఆయత్ క్లియర్ గా చెప్పాను మీకు, నేను క్లియర్ ఆయత్ గా చెప్పిన తర్వాత చెప్పండి. కానీ గ్రంథాన్ని మార్చివేయడం ఏమిటండి? ఇది గ్రంథాన్ని మార్చివేయడం, ఫస్ట్ లో ఉండాల్సినది లాస్ట్ లో ఉంది, లాస్ట్ లో ఉండాల్సినది ఫస్ట్ లో ఉంది. ఇదే ఈ విధంగా రాస్తారు. జ్ఞానం చెప్పండి, మీరు ఆధ్యాత్మిక విషయాలు చెప్పండి. దానికి ఎవరు ఎట్లా అడిగినారు నాకు అర్థం కావడం లేదు. ఏ ప్రశ్న మార్చడం కాదు అది. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి క్వశ్చన్ వేసినప్పుడు ఆ క్వశ్చన్ బట్టి ఆయన ఆ విధంగా మాట్లాడటం కానీ మేము ఆ విధంగా మాట్లాడటం కానీ జరిగింది. ఏ విధంగా మాట్లాడినా కూడా ఒక నిమిషము ఏ విధంగా మాట్లాడినా కూడా పులుపు తగ్గదు, చక్కెర తీపి విడిచిపెట్టదు కదా. అలాగే అదే విధంగా ధర్మం కూడా మా వర్షన్ కాదండి, దైవ గ్రంథాల నీడలో వెళ్ళి కూర్చొని మాట్లాడదాం అంతే కదా. ఇప్పుడు చూడండి మీ వర్షన్ ఉన్నది, నమ్మడం నమ్మకపోవడం అది మనిషి యొక్క తెలివి మీద అతనిలో ఉండే మాయ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే మనం ఏముందంటే మీదే ఉంది కానీ దైవ గ్రంథం చెప్పింది అది చెప్పినా లేదా అన్ని కూడా మాకు కొన్ని విషయాలు డౌట్లు ఉన్నాయి. ఏమి చెప్పండి క్లియర్ గా అడగండి, తెలుస్తాయి కదా. టైం వచ్చినప్పుడు అన్ని అడుగుతాను. ఆ టైం రాదు, అది మీరు అడగరు. అలా కాదండి, మీరు టైం వచ్చినప్పుడు అడుగుతారు కదా, ఓకే నో ప్రాబ్లం. మీరు టైం వచ్చినప్పుడు అడగండి. నా టైం వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను, నాకు విశ్లేషణ ఇవ్వండి. అదే ఇప్పుడు మేము ఆల్రెడీ విశ్లేషణ ఇచ్చినాము. ఎక్కడిచ్చారు? అంతిమ దైవ గ్రంథంలో జ్ఞానవర్గాలని చెప్పి ఉన్నారు. మొత్తం పుస్తకం చదివేశాను. వినండి సార్, వినండి. ఏమని ఇవి ఏడాపేడా దంచినప్పుడు
ఇప్పుడు ఆయన ఏ చేయించారంటే దాంట్లో 2-3 రకాలుగా ఒకటి ఆయతోనే 2-3 రకాలుగా ఉన్నాయి వాక్యాలు. ఇక్కడ ఖురాన్ లోనా? ఖురాన్ లోనే. అదే తీసుకోండి, 5-3 తీసుకోండి, 5-2 తీసుకోండి. సుదీర్ఘం చెప్పి ధర్మం గురించి చెప్తారు. సుదీర్ఘంగా చెప్పి ధర్మం గురించి, వేటాడడం గురించి అవన్నీ చెప్తారు. ఇవన్నీ కూడా ప్రవక్త డిస్కషన్ చేసింది కానీ దైవం చెప్పింది ఉండదు. అది ఇది చూడండి, ఇప్పుడు మీరు కరెక్ట్ చెప్పారు. మీకేమంటే ఖురాన్ లో ఉండే వాక్యాలు మొత్తము కలపడం జరిగింది, ఖురాన్ లో ప్రవక్త మాటలు దేవుని మాటలు రెండు కలపడం జరిగింది అని మీరు చెప్తున్నారు కదా. నేనేం చెప్పడం ఇప్పుడు మీరు చెప్పిండేది అదే కదా క్లియర్ గా. అంటే మీరు అట్లా అర్థం చేసుకుంటారు, ఈ అంటే అట్లా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మీరు చెప్పండి పోనీ చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు మీరు ప్రవక్త గారు చెప్పడం జరిగింది ఇది అని చెప్పారు, మీరు దాని గురించి చెప్పండి. దైవం చెప్పలేదు, ప్రవక్త గారు చెప్పడం జరిగింది అన్నారు కదా మీరు, దాని గురించి చెప్పండి. 5-3 ప్రవక్త ఇది చెప్పాడు, ప్రవక్త అది చెప్పాడు అనడానికి కొన్ని వాక్యాలను తీసుకుంటే విజ్ఞులకు అంటే బాగా బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమవుతాయి. అది వేరే వాళ్ళకి అర్థం కాదు. ఈ వాక్యము వినండి. ఇప్పుడు ఐతల్ కుర్సీ ఉంది, ఐతల్ కుర్సీ ఒకటే వాక్యం, అది 250 అది 250. అవునండి. దాంట్లో ఎన్ని చిన్న వాక్యాలు ఉన్నాయి? ఉన్నాయా లేదా? ఉన్నాయి. చిన్న వాక్యాలు అరబ్బీ ప్రకారం అయితే లేవు. స్టాప్ స్టార్ట్ అవుతుంది, కొన్ని చోట్ల కామాలకు అది ఎండ్ అవుతుంది. లేదే, అలా ఏం లేదే. అరబ్బీలో లేవు అని ఎలా ఏ విధంగా చెప్పగలుగుతున్నారు మీరు? అరబ్బీలో లేవని ఆయత్ ఒకటే ఉన్నా కూడా కాదు మీకు కాదు, నిన్న ఆయత్తో సహా మీకు ప్రూఫ్ తో సహా చూపిస్తుంటే మీరు నేను ప్రూఫ్ తో సహా చూపిస్తాను కాబట్టి చెప్తున్నాను. ప్రూఫ్ తో సహా చూపించగలను మీ కళ్ళ ముందు. నేను నిన్న నైట్ ఫోన్ చేయను ఎందుకో తెలుసా మీకు? మీరు కర్నూలులో కలుస్తానంటే ఈ రోజు వచ్చి కర్నూలులో కలిసి మాట్లాడడం అనేది నా ఇది ఉండేది, ఆశ ఉండేది, అందుకోసం ఫోన్ చేశాను. కాకపోతే మీరు లిఫ్ట్ చేయలేదు. ఆయతులో వక్ఫార్ అనేది ఒకటి ఉంటాయి, వక్ఫా అని ఒకటి ఉంటుంది. దాని విధంగా ఆయత్ అనేది నడుస్తుంటుంది. అది ఒక సిస్టమ్. ఆయత్ని చూడండి, ఇప్పుడు స్వామి గారు రాశారు, నేను ఒక మాట చెప్పాను, ఆయన ఏ విధంగా రాశారో తెలుసుకోకుండా మాట్లాడితే ఎలా? దానికి ఒక ఫిలాసఫీ ఉంటుంది కదా. ఆయన అసలు హిందూ అంటే ఏమి, జ్ఞానం అంటే ఏమి అని మీరు మొత్తం విశ్లేషణ ఇవ్వడానికి ప్రయత్నించారు కదా స్టార్టింగ్ లో. ఒక స్వామి గారు రాసిన మాటకి మీరు ఇంత విశ్లేషణ ఇవ్వడానికి చూస్తున్నారే, అల్లా రాసిన ఖురాన్కి ఎంత విశ్లేషణ కోరుకోవాలి? ఇంకా అల్లా పంపాడు కదా ఖురాన్ని, అల్లా పంపిన. ఇప్పుడు స్వామి రాసిన పుస్తకానికే మీరు ఇంత విశ్లేషణ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. అల్లా రాసిన పుస్తకానికి ఇంకా ఎంత దీపంగా, ఇంకా ఎంత డీప్ గా వెళ్ళి ఆలోచించాలా? అదే నేను కూడా చెప్తా ఉండేది. మీరు ఏది చెప్తున్నారు మేము కూడా అదే చెప్తా ఉండేది. మరి దీని గురించి చెప్పండి. ఇప్పుడు మరి ఏం చెప్తున్నారు? దాన్ని అర్థం చేసుకోవడం ఎంత లోతుగా ఉండాలి చూడు. ఇన్ని లొసుగులు ఉన్నాయి మన దాంట్లో. అంత ఈజీగా ఒక రోజులో ఎవరు చెప్పడం లేదు కూడా. సరేలేండి, రోజు ఫోన్ చేస్తాను, మాట్లాడదాం. రోజులు నెలలు పడతా ఉన్నాయి అంటున్నాను ఆయన కూడా. మరి ఆయన అంత క్లియర్ గా ఎలా చెప్పేశారండి? మీరు నెలలు పడుతున్నాయి, గిలాలు పడుతున్నాయి అన్ని మీ స్టేట్మెంట్స్, స్వామి గారి స్టేట్మెంట్స్ మీరు చెప్పేది వినండి. స్వామి గారి స్టేట్మెంట్ ఏముంది? మీరు అప్పుడు అవును అన్నారు కదండి. నేను విన్న వీడియో చూశాను, నేను నా దగ్గర వీడియో సాక్ష్యం ఉంది. అదురు విదురు 9th month లో తీసిండేది 2016 లో. అదే మరి వివరణ ఇవ్వండి అంటున్నాను నేను మీకు. ఖురాన్ చూడండి, మీరు చెప్పారు కదా ప్రవక్త గారు రాసిన మాటలు, అల్లా రాసిన మాటలు వేరేగా ఉంటాయి, అవి అర్థం చేసుకోవాలా ఖురాన్ లో అని. అప్పుడు మీరు ఏం చెప్పినట్టు తెలుసా? నహను నజల్నా జిక్రా వ నహను లహుల్ హాఫిజిన్. నేను ఈ యొక్క పుస్తకాన్ని, ఈ యొక్క దీని జ్ఞానాన్ని నేను అవతరింపజేశాను, దీన్ని నేనే పరిరక్షిస్తాను అన్న మాటకు మీరు ఆపోజిట్ చెప్పినట్లు అవుతుంది. ఎలా అంటే పరిరక్షిస్తాను అంటే దీనిలో ఇంతవరకు ఏమి కల్తీ కాలేదు, ఏమి కల్తీ కానివ్వలేదు. ప్రవక్త గారి మాటలు కానీ, సహాబా మాటలు కానీ, ఎవరి మాటలు కానీ దేవుడు దీంట్లో కలపలేదు అని క్లియర్ గా ఉంది. 1400 years హిస్టరీ, ఇస్లామిక్ హిస్టరీ. ఖురాన్ లో స్టేట్మెంట్ కూడా ఉంది దేవుడిది, నేను ఇలా కలపకి ఇవ్వను, నేను దీన్ని పరిరక్షిస్తాను అని. మీరు చూస్తే దాంట్లో ప్రవక్త మాటలు ఉన్నాయి, ఆ దేవుడు చెప్పిన మాటలు ఉన్నాయి, రెండిట్లో తేడా ఉంటుంది తెలుసుకోవాలా అని చెప్తే ఏ విధంగా మీ మాటలు నమ్మాలా, ఖురాన్ మాటలు నమ్మాలా? నేను
ఖురాన్ లో ఇప్పుడు మీ మాటలు ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఇప్పుడు మీరు ఒక విషయం అన్నారు, ఖురాన్ లోకి అన్ని ప్రవక్త చెప్పిన మాటలా? ఏది ఖురాన్ లోనివా? అన్ని అల్లా చెప్పిన మాటలు అవి. ఎవరు చెప్పినారు ఆయనకు అల్లా చెప్పిన మాటలని? ఎవరికి? ప్రవక్తకు. ప్రవక్త జిబ్రాయిల్ వచ్చి చెప్పారు. జిబ్రాయిల్ చెప్పాడు, ఆయన ఏం చెప్పలేదు కదా సొంతంగా. ఎవరు? ప్రవక్త. అవును, చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడ ఒకటి పరోక్షంగా ప్రత్యక్షంగా, అంటే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా చెప్పబడినటువంటి విషయాలు ఆయాత్లు. ఆ ఆయాత్లో ఎన్నో విలక్షణాలు చూస్తాం మనం. ఎవరు విశ్వాసులారా అంటాడు, మంతు అని అంటాడు. వ్యాపారాలు అవధీయులు కానీ, స్నేహబంధాలు కానీ, శివారసులు కానీ ఉందని ఆ రోజు రాకముందే మేము మీకు ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చు చేయండి, వాస్తవానికి తిరస్కారులే దుర్మార్గులు అనేటువంటి వాక్యం ఉంది. ఉన్నప్పుడు ఇది ప్రవక్త చెప్పినారా, లేకుంటే అల్లా చెప్పినటువంటి మాటల్ని జిబ్రాయిల్ ఆ విధంగా పలికినాడా? జవాబు చెప్పమంటున్నారా? నాకు చెప్పమన్నా. అది ఏది ఖురాన్ లో ఉందా ఆయత్? అది ఉంది 254 2 సూర 254. ఒక్క నిమిషం చూసే మాట్లాడదాము. 250. ఓ విశ్వాసులారా, వ్యాపార లావాదేవీలు గాని, స్నేహబంధాలు గాని, సిఫార్సులు గాని ఉండని ఆ రోజు రాకముందే మేము మీకు ప్రసాదించిన దానిలో నుండి ఖర్చు చేయండి, వాస్తవానికి తిరస్కారులే దుర్మార్గులు అని చెప్పడం జరిగింది. ఇది ఎవరు చెప్పారు? ఏ విధంగా తీసుకుంటారు అంటే అంటే దేవుడు చెప్పిన మాటగా తీసుకుంటాము. దేవుడు విశ్వాసులకు అల్లా విశ్వాసులకు ఈ విధంగా చేయండి అని ఆజ్ఞాపిస్తున్నాడు అని తీసుకుంటాం. ఓ విశ్వాసులారా, వ్యాపార లావాదేవీలు గాని, స్నేహబంధాలు గాని, సిఫారసులు గాని ఉండని ఆ రోజు రాకముందే మీకు ప్రసాదించిన దానిలో నుండి ఖర్చు చేయండి అని ఉంది. అంటే వ్యాపార లావాదేవీలు గాని, స్నేహబంధాలు గాని ఏమి పనికిరాని ఒక రోజు ఉంది. ఆ రోజు రాకముందే మీకు ప్రసాదించిన దానిలో నుండి ఖర్చు చేయండి అంటే ఇక్కడ 2 మీనింగ్లు వస్తాయి. షరియత్ ఒకటి వస్తుంది, మారిఫత్ ఒకటి వస్తుంది. షరియత్ అంటే ఏమిటి అంటే ఇది ఏ ధనము, ఏ విధంగా అయితే మీకు ధనం స్నేహబంధాలను కానీ, ధనాలను కానీ దేవుడు ఏమంటారు పేరుని కానీ ప్రసాదించాడో దానిని మీరు సక్రమంగా ఉపయోగించండి అని ఒక అర్థం. రెండవది ఏమిటంటే మీ ప్రాణాన్ని, మీ జ్ఞానాన్ని, మీ సంబంధాలను, దేవుడి వద్ద మీ వరకు ఉన్న పొజిషన్ని దాన్ని సక్రమంగా వెలుగుబెట్టండి అని అర్థం. జ్ఞానాన్ని వెలుగుబెట్టండి. వ్యాపార లావాదేవీలు అంటే ఏమనుకుంటున్నారు మీరు? చెప్పండి. మీరే చెప్పాలా, నేను చెప్పాలా? వ్యాపార లావాదేవీలు అంటే ప్రాణం ఇవ్వడం, అంటే దేవుని దారిలో, దేవుని ఫీ సబీలిల్లా అంటే ఇన్ఫికు ఫీ సబీలిల్లా అని ఖురాన్లో ఆయత్ ఉంటుంది. అంటే ఏమిటి అంటే దేవుని దారిలో మన జ్ఞానాన్ని, మన శక్తిని ఖర్చు చేయడం మరియు దేవుని జ్ఞానాన్ని మనం తీసుకోవడం. ఇది దేవుని దారిలో. ఏం కల్తీ చేస్తున్నాము? కల్తీ దీని గురించి లేనే లేదు కదా. తిరస్కారులే దుర్మార్గులు అని చెప్తున్నారు, కల్తీ చేసేవాళ్ళు కాదు. వ్యాపార లావాదేవీలు కానీ, స్నేహబంధాలు కానీ, సిఫారసులు కానీ ఉండని ఆ రోజు రాకముందే మీకు ప్రసాదించిన దానిలో ఖర్చు చేయండి అంటే మీరేం చెప్పండి? అంటే అదే జ్ఞానం గాని, స్నేహబంధాలు అంటే మీ యొక్క ఆధ్యాత్మిక ఏమంటారు, జ్ఞానం అంటే ఏమి, ఆధ్యాత్మికత అంటే ఇప్పుడు మేము ఆయత్ని దాటి వెళ్తున్నాము. మేము ఇంకోసారి కాల్ చేసినప్పుడు దీని గురించి మాట్లాడతాను నేను ఖచ్చితంగా. ఇది ఏమైతుందంటే ఇప్పుడు నేను గురించి విశ్లేషణ ఇవ్వడం మొదలు పెట్టినాను అనుకోండి, నా ఆయత్, నేను చెప్పిన ఆయత్ అనేది ఎగిరిపోతుంది మధ్యలో నుంచి. అట్లనే ఇట్లా ఎంతైనా డిస్కషన్ చేయొచ్చు. దయచేసి వీలైనప్పుడు, నాకు వీలైనప్పుడు మీ అడ్రస్ ఏదో చెప్పండి, అక్కడికి వచ్చి కలుస్తాను. నా అడ్రస్ చెప్తాను చూడండి. గుంతకల్ మాది,
గుంటకల్లో ఉంటాను నేను. గుంటకల్కి వచ్చి మీరు ఫోన్ చేస్తే నేను మీతో వచ్చి కలిసి మాట్లాడతాను. మీరు ఎప్పుడు వస్తారో కొంచెం చెప్తే బాగుంటుంది కదా. అది ఎప్పుడో, ఎందుకంటే చెప్తే మేము దానికి కావాల్సిన ఏర్పాట్లు మేము కూడా చూసుకుంటాము. అతిథి దేవో భవ అంటారు కదండి. మెహమాన్ అల్లాహ్ के तरफ से आने वाला है, మెహమాన్ కి నవాజిష్ కర్నా హమారే ఊపర్ లాజిమ్ హై. అది మీరు చెప్తే ఎప్పుడో మర్యాదలు దాని గురించి దీని గురించి మేము కూడా చూసుకుంటాము. మేమేం మెహమాన్లు కాదయా, మెహమాన్ అనేవాడు ఆయనే, మెహమాన్ అనేవాడు ఆయనే వస్తాడు అని మేము అనుకుంటున్నాం. ఆయన వచ్చి చెప్తే గానీ ఇవన్నీ అర్థాలు విపరీత అర్థాలు ఉన్నాయి. ఏం విపరీత అర్థాలు లేవు. అర్థం చేసుకునే వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది. అది దాని నుంచి వక్రార్థాలు తీసే వాళ్ళకే విపరీత అర్థాలు వస్తాయి. వక్రార్థాలు అన్నాడు దేవుడు. ఆయత్ ఏమన్నాడు, ముతషాబిహాత్ ఆయత్లు ఏమన్నాడు అంటే వక్రార్థాలు అంటే వక్రార్థం అనలేదు, సింగల్ అనలేదు, ప్లూరల్ అన్నాడు. విపరీత అర్థాలు అంటున్నారు కదా మీరు, అదే విధంగా వక్రార్థాలు అంటున్నాడు దేవుడు. అవన్నీ పక్కన పెట్టి చెప్పండి. ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు ఎట్లా చెప్తున్నారంటే నేను ఏదో పెద్ద సమస్యను నడుపుతున్నట్టు, ఏదో అందరినీ వినండి ఏదో పుల్లింగ్ చేస్తున్నట్లు ఇది మీరు భావిస్తున్నారు. భావించాకండి ఒక్కొక్కరు చెప్పేటువంటి వర్షన్స్ ను ఒక వ్యక్తి ఒక సమస్యను పట్టుకొని దాన్ని ఏ విధంగా సొల్యూట్ చేయాలని మేము ఆలోచిస్తున్నాం తప్ప, ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పాను ఇప్పుడు దేవుడు అంటే ఎవరు, దైవం అంటే ఈ ప్రకృతి అంటే ఈ కాయనాథ్ అనేది ఏ విధంగా ఏర్పడింది, ఈ కాయనాథ్ ఏర్పడడానికి మూలంగా ఏమైనా గ్రంథాల్లో ఉందా, ఏ గ్రంథంలో ఏం చెప్పినారు అంటే హిందూ స్క్రిప్చర్స్ ఏం చెప్పినారు, క్రిస్టియన్స్ ఏం చెప్పినారు, ముస్లిమ్స్ ఏం చెప్పినారంటే ఖచ్చితంగా ముస్లిమ్స్ అనేవాడు క్రైస్తవులను లేదా ఇట్లా యహూదీలను వాళ్ళతో ఉన్నటువంటి వేరే గ్రంథాలను కూడా సామాన్యంగా తీసుకొని వెళ్ళాల్సి వస్తారు. ఎందుకు? ఎవరు చెప్పారు అలా? ఎవరు చెప్పారు మీకు అలా అని? ఫలక సమావాతి వలర్ది సిద్ధతిల్ అయ్యామని ఇప్పుడు ఇబ్రాహిం ఖలీలో ఉన్నాడు, యాకోబు. ఇవన్నీ టాపిక్ డైవర్ట్స్ వద్దు. నాకు ముందు మీరు ఈ 5-3 గురించి విశ్లేషణ ఇవ్వండి. 5-3 గురించి నేను రైజే కావడం లేదండి. నేను ఎంతో మర్యాదగా బాగానే మాట్లాడుతున్నాను మీతో. రైజ్ అవ్వడమే లేదు నేను. ఇప్పుడు మన ఇద్దరం స్నేహితులమయ్యా. మర్యాద తీసేయడం, మర్యాద వేసుకోవడం కాదు. మనం ఒక విషయం పైన అవగాహన చేసుకున్నాం. మనం స్నేహితులము. మర్యాద తీసి మర్యాద పెట్టుకోవడం అనేది మర్యాద అనేది అవసరం. కాదు మాట్లాడితే అది కూడా మర్యాద కదా. అది యాలము మాఫీ సుదూర్ మీరు కాదు కదా. మనుషులలో ఉన్న దాన్ని గుర్తించేవారు మీరు కాదు కదా, అల్లా కదా. అది గుర్తించి ఆయన గురించి ఆలోచించేటప్పుడు మనం పవిత్రంగానే పరిశుద్ధంగానే మాట్లాడాలి. అవును. ఇప్పుడు వీళ్ళ గురించి సులైమాన్ ప్రవక్త గురించి కానీ వీళ్ళ గురించి తెలియాలంటే ఎక్కడికి పోవాలి మనము? గ్రంథాలు ఉన్నాయా? ఖురాన్ ఉంది కదా. ఖురాన్ ఉంది, ఖససుల్ అంబియా అని ఉంది. ఖురాన్ దైవం అనేది అది ఖురాన్ లో ప్రవక్తల గురించి లేదా? ప్రవక్తల గురించి 20 మంది ప్రవక్తల గురించి చెప్తుంది. ఎవరు చెప్పారు? 28 మంది ఉన్నారు మొత్తం ఖురాన్ లో, తెలుసా మీకు? సరే ఓకే 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 ఉంది కదా. నా దగ్గర ఉన్నటువంటి బేసిక్ గ్రంథాల ప్రకారం అయితే 25-26 ఉంది. 28 గ్రీక్ అంటే ఆధ్యాత్మిక విషయం అనేది ఒకటి ఉంటుంది కదండి. దానికి ఆధ్యాత్మిక విషయం అది కాదయా బాబు. ఆధ్యాత్మిక విషయం అంటే ఆత్మ సంబంధమైన విషయమే మా పరిభాషలో. అదే మరి నేను కూడా చెప్పేది ఆత్మకు సంబంధించిన విషయం. దాని యొక్క ప్రూఫ్ కూడా దైవ గ్రంథాల్లో ఖచ్చితంగా ఉంటుంది అని చెప్తున్నాను నేను. నేను ఎలా చెప్తే అలా, మీరు ఎలా చెప్తే అలా, స్వామి ఎలా చెప్తే అలా నడిచేది లేదు కదా. ఆత్మ విషయం ఖురాన్ ఎన్ని చోట్ల వచ్చింది? ఖురాన్ మొత్తం ఉండేది ఆధ్యాత్మిక విషయము. ఆత్మ విషయమే కదా. ఆత్మను అధ్యయనం చేయడమే కదా ఆధ్యాత్మికము. అవును. సరే, ఇప్పుడు ఆ వర్షన్ వరకు ఒప్పుకుంటారు కదా. ఇట్లా డైవర్ట్ అయిపోతుంటారు. నేను చెప్పేసి వేరే విషయంతో ముగించాలనుకుంటుంటే మళ్ళా కాన్వర్జేషన్ జరుగుతా. అలా అందుకోసము ఇది ఇలా సెటిల్ అయ్యేది కాదు. మనం కూర్చొని మాట్లాడదాము.
మీరు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు కలవమంటారో చెప్తే నేను ఎక్కడికి వచ్చి కలవమంటారో అక్కడికి వచ్చి కలుస్తాను మీతో. నేను నిన్న రాత్రి అదే పనిగా ఫోన్ చేశాను మీకు, ఈ రోజు కర్నూలుకి రావచ్చేమో, నేను ఫ్రీగానే ఉన్నాను ఈ రోజు అని. మీరు కాల్ లిఫ్ట్ చేయలేదు నిన్న రాత్రి. ఏం లేదు, నేను ఫ్రీ బర్డ్. పని చేస్తాను. ఇవ్వడంటున్నారు కదా, అన్ని మనం రావడం పోవడం ఇవన్నీ ఖర్చులు భరించుకోవాలంటే నేను పని చేస్తూ ఉంటాను. ఆ పని వీళ్ళని మీరు ఉన్నప్పుడు, ఇప్పుడు మీరు ఫోన్ చేసినప్పుడు నేను లేను, వచ్చేవాళ్ళు అట్లా ఫ్రీ ఉంటే వచ్చేవాడిని అంటున్నారు కదా. ఇప్పుడు నేను చెప్పే ఉద్దేశం ఏమంటే, మీరు ఎప్పుడు కలుద్దామో చెప్పండి, ఎందుకంటే ఇలా అయ్యేది చూడండి. మేము ఫోన్లో మాట్లాడితే 15 నిమిషాల మాట అర్ధ గంట వరకు సాగుతుంది. డైరెక్ట్ కూర్చొని మాట్లాడితే అర్ధ గంటలో 15 నిమిషాల్లో ఖతం అయిపోతుంది మ్యాటర్. అందుకోసం మీరు ఎప్పుడు కలుస్తారో చెప్తే అప్పుడు వస్తాం. అందుకోసం ఇన్నే కంక్లూడ్ చేయాలనే నేను చెప్తా ఉండేది. ఇవన్నీ మేము విద్యున్గా ఇప్పుడు దీన్ని ఇప్పుడు చెప్పాను కదా, దైవ గ్రంథం అంటే ఇదేమి, ఒక్కొక్క మతం ఏం చెప్పింది, అలా మేము రీసెర్చ్ చేసుకుంటూ పోతున్నప్పుడు ఈయన చెప్పే వర్షన్ బాగుంది అని మేము ఈయనను స్టడీ చేస్తున్నాం. ఈ హిందూ ప్రదాతను చేస్తున్నప్పుడు మీరు హిందూ అంటే ఏంటిదో జ్ఞాని అన్నారు, ఈ వర్డ్ హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత అన్నారు. ఈ వర్డ్ బాగానే పట్టుకున్నారు కదా. నేను చెప్తున్నప్పుడు కనిపడిచింది అలాగే అడిగాను అంతే. దాన్ని నేను పట్టుకున్నట్లయితే టాపిక్ డైవర్ట్ అవ్వను. ఇప్పుడు చూడండి 5:3 నేను పట్టుకున్నాను ఆయత్, దాని గురించి చెప్పండి అని మాటి అక్కడే తీసుకుని వస్తున్నాను. అదే అందుకోసమే వర్షన్ వేరే ఉంటుంది. ఆ టైంలో ఏ దాని గురించి డిస్కస్ చేస్తూ ఆయాతను ఉపయోగించడం అర్థం కావడం. సరే, నేను ఒక పని చేద్దాము, ఇలా కాదు, ఒక క్లియర్గా ఒక డిస్కషన్ చేద్దాము. ఇప్పుడు అంతిమ దైవ గ్రంథంలో జ్ఞానవాక్యములు, గీటురాయి మరియు కృష్ణముస, ఇవి 3 ఇస్లాం ధర్మానికి సంబంధించి చాలా బలమైన పుస్తకాలు స్వామివారు రాసిండేది. ఎంతవరకు నా దృష్టిలో పుస్తకాలు వచ్చాయో అంతవరకు. దీని గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఈ 3 గ్రంథాల గురించి మనం డిస్కషన్ చేద్దాం. స్వామిరావు స్వామి గారు అది గీటురాయి, కృష్ణముస 3 ఒకదానికి ఒకటి అనుసంధానమై ఉన్నాయి కదా అవి. దాని గురించి మనం డిస్కషన్ చేద్దాము. మీరు ఎప్పుడు చెప్తారో ఆ రోజు నేను కావాలంటే పనికి హాలిడే పెట్టిన కానీ వస్తాను. మీ కన్వీనియన్స్ చూసుకొని చెప్పండి నాకు. ఇప్పుడు అదే చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడ ఏమంటే ఆ యొక్క వరవడిలో ఇప్పుడు దైవం అంటే ఏమి, ఈ దైవ గ్రంథం ఏం చెప్పాయి, వాళ్ళు ఏం చెప్పారు, వీళ్ళు ఏం చెప్పారు అనేటువంటి సిద్ధాంతకర్తల గురించి, ఈ సిద్ధాంతాలు ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా, ఆయన పేరు ఆదిశంకరాచార్యుడు, ఆయన మధ్వాచార్యుడు, వాళ్ళు ఉన్నారులేండి. వాళ్ళు ఉన్నారు, వెళ్ళలేకపోయినారు కదా, వెళ్ళిపోయినారు అందరూ, నిలవలేకపోయినారు. వాళ్ళు ఏం చెప్పినారు, వేదాలు ఏం చెప్పాయి, ముందు వచ్చిన గ్రంథాలు ఏం చెప్పాయి, ముందు వచ్చిన గ్రంథాలు ఎక్కడున్నాయి, లేవు అని కొందరు, ఉన్నాయని కొందరు, ఇలా ఎవరికి వాళ్ళు భాష్యం చెప్పుకుంటున్నారు. భాష్యం అంటే ఏంటి, అర్థము అని అర్థం. అంటే ఎవరికి వాళ్ళు మీనింగ్ చెప్తున్నారు. మళ్ళీ భాష్యము అనడానికి చాలా పెద్ద మీనింగ్ అయితే వెళ్ళిపోతుంది. ఇలా లేకుంటే అర్థము, వేదము అంటే కూడా అర్థం అనే వస్తుంది. వేదాలు ఇవన్నీ ఎవరి వే ఆఫ్ థింకింగ్, ఎవరి జ్ఞానము, దేవుని జ్ఞానము అలా ఉండదు కదండి. ఒకరి వే ఆఫ్ థింకింగ్ లోనే వెళ్ళాలా, ఒకరి వే ఆఫ్ థింకింగ్ లోనే సాక్ష్యాలతో సహా ప్రూవ్ చేయాల్సి వస్తుంది కదా. ఇప్పుడు ధర్మ గ్రంథాల గురించి మనం మాట్లాడుతున్నాము. దైవ గ్రంథం అనేది ఆషామాషి విషయము, ఆడుకునే విషయము కాదు దైవ గ్రంథం అనేది. ఇప్పుడు దైవము నిరూపించాలనేది దైవాన్ని ఎప్పుడు నిరూపించబడదయా. దైవం గురించి నిజంగా ఎవరు ఇట్లా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదండి? మొహమ్మద్ ప్రవక్త గారు మొత్తం A to Z కంప్లీట్ చెప్తే వెళ్ళారు. ఆయన్ని ఫాలో చేయకుండా కొంతమంది ఏం చేశారంటే సంసారము, పిల్లలు, తల్లి తండ్రులు, పని దీంట్లోనే అంకితం అయిపోయి ఈ జ్ఞానాన్ని, ఖురాన్ యొక్క జ్ఞానాన్ని తీసుకోవడం వదిలిపెట్టేశారు. ఖురాన్ ఏముంటుందంటే ఫీహా కుతుబున్ ఖయ్యిమా ఉంటుంది. అంటే అన్ని ఒక నిమిషం వినండి, ఒక్క నిమిషం మీరు ఆపమంటే ఎలా ఆపేస్తారు?
అర్థమైపోయిందని మాకు మీరు చెప్పేది అర్థమైపోయిందని అర్థం. నువ్వు చెప్పింది కంప్లీట్ గా అర్థమైంది. సరే చెప్పండి చెప్పండి ఇంకా చెప్పండి. ఇప్పుడు మీరేం చెప్తున్నారు, ఖురాన్ గురించి చెప్పుకుంటూ ఖురాన్ లో ఈ విషయంగా ఇట్లా క్లియర్ గా ఇచ్చినారు అని మీరు అంటున్నారు. సరే, ఖురాన్ కు పూర్వం వచ్చినటువంటి ఇంజీలే లేదా? ఇంజీల్ కంటే పూర్వం ఇలాగా చౌరాత్లో లేదా? దానికంటే మీరేంటే వేరే చెప్పుకుంటున్నటువంటి గ్రంథాల్లో దైవం గురించి ఇవ్వలేదా? దీంట్లోనే ఇచ్చినారని ఏం నమ్మకము? ఖురాన్ లోనే ఇచ్చినారు కదా. చౌరాత్లో ఇంజీల్లో దీని గురించి ఉంది అని ఖురాన్ లోనే ఉంది కదా. తౌరాత్ అనేది గ్రంథం అని మీరు నమ్ముతున్నారా? లేదనే కదా మేము మాట్లాడేది. తౌరాత్ లో ఇంజిల్లో ఉంది అని చెప్తున్నారు కదా మీరు. మరి అవునయ్యా, అది కనపడని గ్రంథము అని మేము అది మీ స్వామి మాట మీరో మాట. సరే, అలా కాదు. పాతకాలంలో వచ్చిన పుస్తకాలు కలుషితం అయిపోయాయి, వాటిలో మిక్స్చర్ జరిగింది అని ఖురాన్ చెబుతుంది. నేను చూపిస్తాను, నేను మీకు తర్వాత చెప్తాను కావాలంటే. దాని గురించి తెలుసుకొని ఉంది చెప్తాను, చూపిస్తాను, ఖచ్చితంగా చూపిస్తాను. ఖచ్చితంగా మీకు ఫోన్ నేను ఫోన్ చేస్తున్నానండి, మీరే కాల్ ఎత్తడం లేదంతే. నేను ఎప్పటికైనా కానీ రెడీ. నేను ధర్మ విషయంలో, దేవుని జ్ఞానం విషయంలో ఛాలెంజ్ తీసుకోవడానికి ఎప్పటికైనా రెడీ. నాకు కావాల్సింది జ్ఞానం అంతే. మీరు చాలా ముందు ఉన్నారు, మేమే అనుకున్నామంట. అదే నేను నాకు ఫ్రీ బర్డ్ అనేది ఉండాలి కదా. అందుకోసం మీరు చూసుకోండి, మీ కన్వీనియంట్ చూసుకొని చెప్పండి. మీ దగ్గర డైరెక్ట్ కూర్చున్నప్పుడు ఏమంటారు, మనం డైరెక్ట్ గా కూర్చొని దీని గురించి మాట్లాడదాం. కలుషితం అయ్యాయా లేదా, ఈ గ్రంథాన్ని ఒకటే ఫాలో. ఇప్పుడు నేను అడిగాను కదా, ఆ వాక్యం ఎక్కడ ఉంది? లేదా? ఉంది ఉంది. ఒక 5 minutes లో కావాలంటే మీకు రిటర్న్ కాల్ చేస్తాను తెలుసుకొని. సరే అండి, కాల్ చేయండి. ఉంటాను. మీరు ఎత్తుతారు కదా, కాల్ చేస్తారు కదా, లిఫ్ట్ చేస్తారు కదా. అదే మరి మీరు లిఫ్టే చేయరు కాల్, అందుకోసం. సరేలేండి, సరే నేను కాల్ చేస్తాను. హలో హలో ఇబ్రాహిం భాయ్, చెప్పండి. ఈ సూరా 2 ఆయత్ నంబర్ 59 చూడండి ఒకసారి. సూరా 2 ఆయత్ నంబర్ 59. కానీ దుర్మార్గులు వారితో అనబడిన ఈ మాటను మార్చి వేశారు. అందుచేత మేము కూడా దుర్మార్గులపై వారి ధిక్కార వైఖరికి శాస్తిగా ఆకాశం నుంచి శిక్షణ అవతరింపజేశాము. ఇందులో కానీ దుర్మార్గులు వారితో అనబడిన ఈ మాటలను మార్చివేశారు అని ఉంది. ఏ మాటలో అది కాస్త చెప్పగలరా మీరు? ఇప్పుడు మీరు అడుగుతున్నారు, మీరు చెప్పండి. ఇదే గ్రంథములో చెప్పబడిన మాటలను వీరు మార్చివేశారు కాబట్టి మేము వారికి దీనికి బదులుగా వీరిపై శిక్షలను అవతరింపజేశాము అని ఖురాన్ చెప్తుంది. ఇప్పుడు ప్రస్తుతాని కోసమని కాదు, ప్రస్తుతానికైతే నేను ఒక ఆయత్ ఖురాన్ ముందు రాలేదు. ఎవరు చెప్పారు ముందు వచ్చిందని? మళ్ళీ అదే కదా మీరు ఖురాన్ గ్రంథాన్ని మీరు మార్చివేసినారని చెప్తున్నారు. ఖురాన్ గ్రంథాన్ని మార్చివేశారని ఎవరు చెప్పారండి? అక్కడ చూడండి ఏముంది. అది కాక మీకు ఏమైందంటే, మీరు కరెక్ట్ వర్డ్ తెలియాలంటే మీరు అరబీ వర్షన్ చూస్తే అరబీ వర్షన్ టు ఉర్దూ వర్షన్ వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ ఉంటుంది. అది మీరు చూసినట్లయితే వినండి ఒక నిమిషం వినండి. అది మీరు చూసినట్లయితే ఏమైతుంది, దాంట్లో క్లియర్ గా మీకు వర్డ్ టు వర్డ్ అర్థమైపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ట్రాన్స్లేషన్స్ లో ప్రజలకు అర్థం కావాలా అని సునాయాసమైన భాషలో రాయడం జరుగుతుంది. అదే మార్చి వేశారు అంటున్నారు. అవును, గ్రంథాలు అన్నా ఉండాలి, ఈ గ్రంథాన్ని మార్చి ఎవరు చూడండి. ఈ గ్రంథాన్ని కాదు, ఈ గ్రంథాన్ని ఎవరు మార్చి వేశారు చెప్పండి? ఈ గ్రంథం గురించి దేవుడు చెప్తున్నాడు. ఈ గ్రంథం గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను దీన్ని అవతరింపజేశాను, నేనే దీన్ని పరిరక్షిస్తాను అంటున్నప్పుడు ఎవరు మార్చి వేస్తారు దాన్ని? ఇప్పుడు అట్లా కూడా కాదు, మళ్ళీ ఇట్లా చెప్తాను వినండి. అప్పుడు నేను చెప్పినటువంటి మాటలను కూడా మార్చి వేశారని చెప్పచ్చు కదా. ఎప్పుడు? అది కాదండి, పైన నుంచి చూడండి. నేను మీకు ఆయత్ రిఫరెన్స్ గా చూపించాను. అది మీకు పర్ఫెక్ట్ గా అర్థం కావాలంటే మీరు దాని పైన నుండి 5-6 ఆయట్లు చదివి దాని అర్థం ఏముందో తెలుసుకుంటే
అది దాని గురించి విశ్లేషిస్తుందా లేదా అనేది తెలుస్తుంది. నేను మీకు ప్రూఫ్ కోసము మీరు ఒక ఆయత్ని పట్టుకొని దీంట్లో ఎక్కడ చెప్పారు ఇది ఆయత్ ఇది అని ఉంది అని చెప్తే ఇది అంటే ఏది, ఇది అంటే వాళ్లకు చెప్పబడిన మాటలు అని అర్థం. అదే నేను కూడా చెప్పేది ఏమంటే ఇప్పుడు మీరు కూడా 5-3 కానీ 5-2 కానీ మీరు కూడా అట్లానే చెప్తున్నారు. సరే మీరు విశ్లేషించండి ఎన్ని ఆయతులు చెప్తే అన్ని ఆయతులు తీసుకుంటాను కదా నేను. అంతేగాని మీరు ఎట్లయితే నాకు ఏ విధంగా ఈ 59వ వాక్యాన్ని చెప్తున్నారో నేను 5-2 వాక్యాన్ని కూడా 5-3 వాక్యాన్ని కూడా. సరేనండి, దానికి నేను విశ్లేషణ ఇచ్చాను కదా మీకు. దానికి ముందు నుండి ఆయతులు చదివితే మీకు అర్థమవుతుంది అది ఇది అని. నేను దాని ముందు నుండి ఉన్న ఆయతులు అన్ని చదువుతాను, అక్కడ లేదు సబ్జెక్ట్. ఆగండి అంతవరకే. ఇప్పుడు మీరు కొన్ని వాక్యాలలో ముందు ఆయతులు వెనక ఆయతులు ఏమి దానికి అనుసంధానంగా లేవు కొన్ని చోట్ల. అవును, సబ్జెక్ట్ చేంజ్ అయ్యి అంటే చూడండి, మీకు ఖురాన్ని అర్థం చేసుకునే ఖురాన్ లాజిక్ అర్థం చేసుకునేకే అర్థం కాకపోతే మీరు ఇంకా దాని ఆధ్యాత్మిక విషయాలను ఏం అర్థం చేసుకుంటారు చెప్పండి. మీరు నన్ను సార్ వినండి సార్, మీరు నన్ను విమర్శించడం కానీ మేము మిమ్మల్ని విమర్శించడం కాదు తప్పది. అవునవును, నేను చెప్పలేదు. నేనేం చెప్తానంటే సిస్టమ్ చెప్తుంటే మీరు అర్థం చేసుకోలేకపోతే ఖురాన్ సిస్టమ్ ఏం చెప్తుంది, ఖురాన్ ఎలా వచ్చింది, ఎలా అవతరింపబడింది, దానిలో ఆయతులను ఎలా అర్థం చేసుకోవాలనేది బేసిక్ నాలెడ్జ్ కూడా మీరు లేనట్లుగా ఇలా చెప్తూ ఉంటే ఏ విధంగా మీకు జవాబు చెప్పాలి? ఉందా లేదా అనేది కాదయ్యా. ఇక్కడ ఆర్గ్యుమెంట్ వర్షన్ లో ఎన్నో రకాలుగా మనము ఆయతను తీసుకుంటున్నాం. సరేనండి, ఇప్పుడు నేను మీకు ఆయత్ చెప్పిన తర్వాత దాని ముందు చదవండి, అది ఏ మాటలో అర్థమవుతుంది అని చెప్పి విశ్లేషణ ఇవ్వడం జరిగింది కదా. అవును కదా. దీని గురించి విశ్లేషణ చేస్తాం. దేని గురించి ఇదే 59 గురించి మాట్లాడతాం. ఎన్ని రకాలుగా మాట్లాడచ్చో చెప్తాను నేను. దేని గురించి అండి? ఈ ఆయత్ అంటే ఏ ఆయత్? 2:59. నా సబ్జెక్ట్ అది కాదు. నేను మీరు టాపిక్ డైవర్ట్ చేసి అక్కడ తీసుకువెళ్ళద్దండి. నేను 5:3లోనే ఉన్నాను. 5:3ని కంప్లీట్ చేయండి ఫస్ట్. 5:3 ఇంకా నేను దాని గురించి ఆలోచించనే చేయలేదు. ఆ వర్షన్ సరే, ఎప్పుడు ఆలోచిస్తారు? నెక్స్ట్ సండే మళ్ళీ కలుద్దామా? మరి నెక్స్ట్ సండే నేను కర్నూలు వచ్చి మీకు కాల్ చేస్తాను. నెక్స్ట్ సండే ఎట్లా ఉంటుందో నెక్స్ట్ సండే. సరే, సాటర్డే ఒకసారి కాల్ చేసుకుంటాను. సాటర్డే ఒకసారి కాల్ చేసుకొని మీ కన్వీనియన్స్ చూసుకొని. జనవరి 1 అవును రాజు, మీకు గవర్నమెంట్ హాలిడే కూడా ఉంటుంది కదా, గవర్నమెంట్ టీచర్ కదా మీరు. ఇప్పుడు లోకల్ ఇష్యూస్ ఉంటాయి, అక్కడ ఇక్కడ తిరుగుతుంటాము, ఎవరి దగ్గర పోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఈ రోజు ఇది నేను చేస్తాను అని. సరే, ఈ రోజే మీరు కలుస్తానంటే నేను ఇప్పుడే బయలుదేరతాను ఇక్కడ నుండి. ఈ రోజే మీరు కలుస్తానంటే ఇప్పుడే బయలుదేరతాను ఇక్కడ నుండి. లేదు మరి నాకు 2 days తర్వాత కలుద్దాము, బుధవారం గురువారం అలా కలుద్దామంటే కూడా నేను వస్తాను. మీరు ఎప్పుడు కలుద్దామంటే అప్పుడు వచ్చి కలుస్తాను. మీరు రావనవసరం లేదు, నేనే వస్తాను మీ దగ్గరకు. అవునయ్యా, ఇప్పుడు కలిసి చేసేదేముంది? మీరు ఇంతవరకు చెప్పారు కదండి, కలిసి మాట్లాడదాము, కూర్చుందాము, మాట్లాడదామని. ఇప్పుడు మళ్ళీ కలిసి చేసేది ఏముందంటే ఏమంటే ఇది మాటలు చెప్పండి, మీరే చెప్పండి. అదే ఒకటే. ఇప్పుడు నువ్వు మా విధి విధానాలు కానీ మేము మీ విధి విధానాలు కానీ ఒకటే రూట్లోకి వచ్చేటువంటి డిస్కషన్లు మీ మధ్య నా మధ్య జరగడం లేదంట. అలా కాదండి, నేనేం చెప్తున్నాను, ఇది ధర్మపరమైన విషయం. ఒక్క నిమిషము. ఇది ధర్మపరమైన విషయం. మీరేం చేస్తున్నారు? దీన్ని ప్రచారం చేస్తున్నారు కదా. హిందూ ధర్మాన్ని మీరు ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజలకు ఎటువంటి సందేహాలు వచ్చినా కూడా మీరు విశ్లేషణ ఇవ్వడం మీ బాధ్యత. ప్రచారం చేయకుండా మీరు మా అంతటి మేము కూర్చొని చేసుకుంటున్నాము, ఏదో చెప్పుకుంటున్నాము అన్నట్లయితే అది మీ సొంత విషయంగా మారుతుంది. ప్రచారం చేసి గ్రంథాలను పంచుతున్నారు మీరు. నాకు కూడా అలాగే వచ్చాయి గ్రంథాలు. అక్కడికి వరకు ఆగుతారా? దాని విషయం నేను చెప్తాను. మీరు చెప్పడానికి ఏం లేదు. నాకు ఇప్పుడు ఆ గ్రంథాలను ప్రచారం చేసి ఇవ్వడం వల్ల దాంట్లో నుంచి డౌట్లు వచ్చాయి. ఇది ఇస్లాంకి వ్యతిరేకంగా ఉంది, ఇది ఇస్లాంకి వ్యతిరేకంగా ఉందని నేను అనుకుంటున్నాను. నేను దీన్ని ఇస్లాంకి వ్యతిరేకంగా ఉంది అనుకుంటున్నాను. దాని గురించి మీరు క్లారిఫికేషన్ ఇవ్వండి, కలిసి మాట్లాడదాం అంటున్నాను. అదే మీరు ఇప్పుడు మా గురించి అట్లా అనుకుంటున్నారు కదా. ఇప్పుడు నేను చెప్తున్నాం, ఇప్పుడు మేమేమి ఇది అని ఇదే విధంగా చెప్పడం లేదు. ఇబ్బందికరంగా చెప్పకపోవడం ఏముందండి? ప్రచారం చేసి జ్ఞానం ఉంది, తీసుకోండి, చదవండి అని చెప్పి
వర్షన్ విను. ఇప్పుడు వర్షన్లు ఏముంటాయి వినకి చెప్పండి. ఇప్పుడు ఏవైతే ఖురాన్లో గాని, ఏవైతే భగవద్గీతలో గాని, ఏవైతే బైబిల్లో గాని ఉన్న విషయాలను ఇలా ఆలోచించి చూడండి అని ఆయనే చెప్తా ఉంటే నేను ఎవరు గొట్టంగానే ఎవరు చెప్తున్నారు ఇలా ఆలోచించి చూడండి అని? హిందూ ధర్మ ప్రదాతనే చెప్తున్నాడు కదా. ఆ ప్రదాతనే మీ పేర్లు రాసి మీ ఆ నంబర్లు అచ్చివేయడం వల్ల మీ దగ్గరకు వచ్చి దాని గురించి విశ్లేషణ గురించి మాట్లాడదాము. మీరు కూడా మాట్లాడలేను కాదు వినండి మీరు నేను కూడా మాట్లాడలేనాయా అని చెప్పినట్లయితే మీరే ఆయనతో కలుపుపియండి, ఆయనతో డైరెక్ట్ గా కలిసి మాట్లాడదాం. దాంట్లో ఏముంది ధర్మ విషయాలు మాట్లాడేది? ఖచ్చితంగా నా వీలైతే చూస్తాను. ఇప్పుడు నేను అక్కడికి పోవడము, నేను అక్కడికి పోయి ఆయనతో కలిసేటప్పుడు మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకొని పోతాను కదా. అది ఎప్పుడో అది ఏమంటారు కదా, అది రాదు అది కాదు అనేటట్లు అయిపోతుంది పరిస్థితి. అందుకోసం అలా వద్దు, మీరు చెప్పండి. కాదు మీ పరిస్థితి ఉంటుంది, నేను లేదు కాదు మీరు నా మాటే వినాలని నేను చెప్పడమే లేదు. పరిస్థితులు ఈ సంసారం అన్న తర్వాత పనులు ఉంటాయి ఖచ్చితంగా. కాబట్టి మీరు ఒక డేట్ కన్వీనియంట్ చేసుకొని చెప్పండి నాకు. చెప్తాను. ఇప్పుడు ఇది మా ఉద్దేశం ముఖ్యంగా మీకు అర్థం కావట్లేదు. ఏదో మేము ప్రచారం చేసేస్తున్నామని ధర్మ గ్రంథాలని ఎట్లా అంటే ఎట్లా రాస్తే ఎలా చెప్పండి మీరు. ఇప్పుడు ఎట్లా అంటే ఎట్లా ఎందుకు రాస్తారా? అదే కూర్చొని మాట్లాడదాం అంటున్నాను కదా దాని గురించి. అంత ధైర్యంగా ఇన్ని గ్రంథాలు ప్రచురిస్తారా? మరి అదే కదా, అందుకోసం కూర్చొని మాట్లాడదామంటే మాట్లాడేకి మీరు ముందుకు రండి అంటున్నాను నేను. ఇవి ముందుకు వచ్చేటివి వెనకలిపోయేటివి విషయాలు కదయా. కాపీ డైవర్ట్ చేస్తున్నారు కానీ మాట్లాడదాం రండి. ఈ ఖురాన్ ఏమంటుంది, మీ హాతుహుం బుర్హానుకుం అని ఖురాన్లో ఆయాలు ఉన్నాయి. అంటే మీరు రండి, మీ దగ్గర ధర్మం ఏమైనా సాక్ష్యాలు ఉంటే తీసుకుని రండి, మీ గ్రంథాలలో అవి ఉన్నాయి. మీరు అలా ఫిక్స్ అయిపోతే ఎలా అండి? చూడండి, ఇది ఏమంటారు, జ్ఞానం చెప్పడం వరకు మీ బాధ్యత. అది ఎందాకైనా కానీ చెప్పాలా. మొహమ్మద్ ప్రవక్త గారు ఏం చేశారు? అబూ జహల్, నేను ఒక మాట చెప్తాను వినండి. మొహమ్మద్ ప్రవక్త గారు ఏం చేశారంటే 400 సార్లు అబూ జహల్ కి ఇస్లాం వైపు పిలిచారు, రాలేదు. ఒకసారి పిలిచి 2 సార్లు పిలిచి 100 సార్లు పిలిచి రాలేదని విడిచిపెట్టలేదు. మీరు ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఈ గ్రంథాలను మీరు బండుల్లో పెట్టుకొని ప్రచారాలు చేసి ఇస్తున్నారు కాబట్టి నేను దాని గురించి మీకు మాట్లాడడం జరుగుతుంది. మీరు ఎప్పుడు కలుద్దామంటే అప్పుడు కలిసి మాట్లాడదాం. ఎప్పుడు వద్దు ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తే ఇలాగే పెరుగుతూ పోతుంది డిస్కషన్. ఈ ఫోన్ లో అయ్యేది కాదు. మీరు చెప్పండి ఎప్పుడు కలుద్దాం? నెక్స్ట్ సండేనా, నెక్స్ట్ ఫ్రైడేనా, థర్స్డేనా? మీరు ఒక ఛాలెంజ్ చేస్తున్నారు. ఇది ఛాలెంజ్ కాదండి, నా సిస్టమ్ ని కాదు, నేను మాట్లాడే పద్ధతిని బట్టి మీరు ఛాలెంజ్ అనుకుంటున్నారేమో. నేను ఛాలెంజ్ చేయడం లేదు. నేనేం చెప్తున్నాను, ఈ అంతిమ దైవ గ్రంథంలో జ్ఞానవాక్యాలు అని చెప్పి రాయడం జరిగింది. దీంట్లో నాకు కొన్ని తప్పులు కనిపించాయి. ఇస్లాం పద్ధతిని బట్టి, ఇస్లాం యొక్క సిస్టమ్ ని బట్టి, ఇస్లాంలో తెలిపిన జ్ఞానాన్ని బట్టి ఇవి తప్పులుగా నాకు కనిపించాయి. మీ వచ్చి ఇచ్చినారు, మీకు తప్పులు కనబడినాయి. మేము మా వే ఆఫ్ పద్ధతిలో మేము రాసినాము అనుకుంటాం. ఇప్పుడు మేము ఆ విధంగా అర్థం చేసుకుంటున్నాం, మీరు ఆ విధంగా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు 7 ఆయాతులు ప్రతిసారి అవతరించబడ్డాయి దానికి మీరు అల్ఫాతిహా తీసుకుంటున్నారు. ఎవరు చెప్పారు? మీరు కాదు, జనరల్ గా ఉంటే 7 ఆయాతులు అవతరించబడ్డాయంటే. సరేలేండి, అవన్నీ ఎందుకు, తర్వాత మాట్లాడదాము. నేను చెప్తున్నాను కదా, దైవం గురించి చూడండి, అభిప్రాయాలు వేరేగా ఉన్నాయి, మాట్లాడడం అవసరం లేదు. అభిప్రాయాలు వేరేగా ఉన్నాయి, మాట్లాడడం అవసరం లేదంటే మీరు ప్రచారాలే చేయకూడదండి. ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి కూర్చొని మాట్లాడదాం రండి అంటున్నాను. అదే కూర్చొని మాట్లాడాలి, కూర్చొని చేయాలి అనేముంది. ఆల్రెడీ ఇంతవరకు మీరు మాట్లాడదాము అన్నారు. ఇప్పుడు మళ్ళీ మాట్లాడాలి ఏముంది, కూర్చోడానికి ఏముంది అంటున్నారు. ఇప్పుడు వినప్పుడు మీరు మా మాటను మేము వినప్పుడు మీరు చూడండి, ధర్మం గురించి ప్రచారం చేస్తున్నారు కదండి. ప్రచారం చేస్తున్నప్పుడు మాట్లాడడం అవసరము. మీరు ప్రచారం చేస్తున్నారు. ఎలా పిచ్చోడి చేతిలో రాయి అన్నట్లు మీరు ఎట్లా పడితే అట్లా అని చెప్పి ఎలా చెప్పండి? అలా కాదండి, కూర్చొని మాట్లాడితే కొన్ని విషయాలు జ్ఞానం, మరి జ్ఞానవాక్యాలు, జ్ఞానం చెప్తాము, జ్ఞానం ఇది అది అని, జ్ఞానం తెలుసుకోండి చదవండి అని ప్రచారం చేసి ఇవ్వడం ఎందుకు? ఉన్న విషయం చెప్తున్నామయ్యా. మరి ఎక్కడుంది అది, ఎక్కడుందో ప్రూవ్ చేయండి అని చెప్తే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు కానీ ప్రూవ్ చేసేది మాత్రం రావడం లేదు. మీరు
మీరు అంగీకరించినప్పుడు మేము ఏం చేయలేదు. అరే మీరు చూపించండి అప్ప, అంగీకరిస్తామా లేదా అనేది మాకి, మా ఆత్మకి, మా మాయకి సంబంధించిన విషయం. చూపించడం వరకు, కలిసి మాట్లాడడం వరకు మీ బాధ్యత. ఎందుకంటే మీరు ప్రచారం చేస్తున్నారు కాబట్టి ధర్మం, జ్ఞాన వాక్యాలు. నువ్వు ప్రతిదాన్ని ఇష్యూ చేస్తున్నావు. ఇష్యూ చేయడం లేదు. టైం వస్తే చూడండి, జ్ఞానంకి ఆ సామెత లేదులేండి. ఖచ్చితంగా ఉంది. జ్ఞానంకి దానికి సామెత లేదని కాదు. టైం వస్తే అలా కాదండి. చూడండి, అలా కాదు. చూడండి, అల్లాసి హోతా అంటే ప్రయత్నం చేయకుండా పిల్లలు కూడా పుట్టరండి. అల్లాసి హోతా అని ఊరికే ఉంటామని పెళ్లి చేసుకొని. అలా కాదు మాట్లాడేది. ఏ విధంగా చెప్తారు మీరు? అల్లాసి హోతా, అల్లాసి హోతా, అల్లాసి హోతా. అల్లా చేయకపోతే ఏం కాదు. ప్రయత్నాలు మనం చేయాలా లేదా చెప్పండి మీరే. మీరు చేస్తున్నారు కదండి సార్. మరి కలవండి, మీరు కలవండి అంటున్నాను మీకు. అదే సార్, మీరు ప్రయత్నం చేస్తున్నారు, నేను ప్రయత్నాన్ని సహకరిస్తున్నా. కావడం లేదే. ఎక్కడ కలిస్తేనే కదా అవుతుందో లేదో తెలిసేది. చూడండి, మీరు ఇంత ప్రయత్నం చేస్తున్నారు. మిమ్మల్ని చాలా గొప్పగా మేము అంగీకరించాలి. మీరు పదే పదే ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు, అన్ని విషయాలు చేస్తున్నారు. కాదని నాకు కుదరడం లేదే. నేను విలీనంగా ఉండాలి కదా. అదే మరి జ్ఞానంలో మీరు విలీనమైన తర్వాత, ఒక జ్ఞాన సంస్థకి మీరు అనుసంధానమైన తర్వాత శాసించడము లేదు, సాధించడము లేదు. నేను చెప్పేది వినండి. ఒక జ్ఞాన సంస్థకి మీరు అనుసంధానమైన తర్వాత, మీరు ఒక జ్ఞానంలో ఒక భాగంగా ఇక్కడ మారిన తర్వాత, మీ నంబర్ ప్రింట్ అయిన తర్వాత, ప్రజలకు జ్ఞానాన్ని ఏమంటారు విశ్లేషణ ఇవ్వడానికి మీరు కలవడం మీ బాధ్యత అండి. మీరు మీ బాధ్యత రహితంగా మీరు మాట్లాడుతుంటే ఎలా చెప్పండి? మీరు ప్రచారాలు చేస్తున్నారు కదండి. ప్రచారాలు చేసినప్పుడు కలిసి మాట్లాడాలి కదా. అలా రూల్ లేకపోతే అలాంటప్పుడు ఈ ధర్మం, గ్రంథం, సత్యము, ఇక్కడ ఏదో కర్నూల్లో గొడవలు జరిగినాయని, మక్కాలో మనుషులు చనిపోయినారు, ఇక్కడ జరిగినందుకు అది సాక్షి, ఇలాంటి మాటలన్నీ చెప్పడం అవసరమా రూల్ లేనప్పుడు? మాట్లాడే కాదు. చూడండి, మాట్లాడేకి కాదు. నేను ఎవరు తిక్కవాళ్ళో ఎవరు తెలివైన వాళ్ళో ఇక్కడే కనిపిస్తుంది. మీరు ధర్మంగా ఉన్నప్పుడు అయితే, మీరు ధర్మం అయితే మీ దగ్గర స్వామి గారు 1030 ఇది ఆధ్యాత్మిక ప్రశ్నల జవాబుల్లో ఒక పాయింట్ రాశారు. ఏం రాశారు? ఆధ్యాత్మిక ప్రశ్నల జవాబుల్లో శాస్త్రం అంటే ఏమిటి అంటే, నిరూపింపదగిన శాసనముని శాస్త్రమందురు అని రాశారు. నిరూపించండి అని చెప్తే మీరు నిరూపించకుండా శాస్త్ర ప్రకారంగా రాస్తున్నాము అంటే నీకు అదే ఇప్పుడు ఇంటర్నెట్ లో ఆ సౌకర్యం ఉంది. నీకున్న డౌట్లన్నీ ప్రింట్ చేసా డైరెక్ట్ గా కలిసి మాట్లాడదాం అంటే మీరు పంపు డైరెక్ట్ గా కలిసి మాట్లాడినప్పుడు అంత అవసరం లేదు. మీరు ఇస్లాం గురించి ఎట్లా అంటే అట్లా రాసి కాదు. ఇస్లాం గురించి మీకు ఇష్టం వచ్చినట్లు మీరు రాసి, ఇష్టం వచ్చినట్లు మీరు ప్రచురణ చేసి, ఇష్టం వచ్చినట్లు మేము పంచుకుంటాము అంటే అది అయ్యో కదా. దేవుని జ్ఞానం కబ్జా అయిందా అని మీరు రాశారు కదా. కబ్జా చేసి అలా చేస్తామంటే నువ్వు ఒకటి జ్ఞాపకం పెట్టుకో, ఇది ఇట్లనే అర్థం చేసుకోవాలని ఎక్కడ లేదు. ఒక పదానికి ఎన్నో అర్థాలు వస్తా ఉన్నాయి. ఇది ఏమంటారో తెలుసా? తప్పించుకొని తిరిగే వైఖరి అంటారు దీన్ని. అదే సత్యమే గనక ఉంటే ధర్మంలో సత్యమే గనక కాదండి, ధర్మంలో సత్యమే గనక ఉంటే మీరు సరే రాప మాట్లాడదాం కూర్చొని అని చెప్పి చెప్పారు. ఇప్పుడు సింపుల్ గా సున్నీలు షియాలకే ఎన్నో వేరియేషన్స్ ఉన్నాయి. వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని ఎంతకీ ఎవరు చెప్పారు మీకు? ఎవరు మీకు చెప్పారండి? మీరు ఏమన్నా అది ఒక మాట అంటారు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, ప్రపంచం మొత్తం నాకు చూడడం లేదు అనుకుంటుంది. ఆ పరిస్థితి మీరు చూడకుండా ఎట్లాంటి అట్లా మాట్లాడేసి, ఎట్లాంటి అట్లా చెప్పేసి మీరు కూడా అట్లానే అనుకుంటారని మరి అట్లాంటి టైంలో కూర్చున్నాం. రండి వచ్చి కూర్చొని అది మేము అది అపోహపడుతున్నాము, మీరు అపోహపడుతున్నారు, ఖురాన్ గురించి మీరు తప్పు రాస్తున్నారు, లేకపోతే మేము తప్పు చెప్తున్నాము. ఇది తప్పించుకునే తిరిగే వైఖరి అండి. ఇబ్రాహిం గారు వద్దు. మీరు ఎప్పుడు కలుస్తారో చెప్పండి, కలుద్దాం.
కలిసి మాట్లాడదాం. మాకు ఇష్టం లేదు ఇట్లా. ఇది ఎట్లా ఉందంటే మాకు ఇష్టం లేదు. సరేలేండి, అర్థమైపోయింది. ఇన్ని మాటలు చెప్పినా కూడా మీకు జ్ఞానం కాదు, అక్కడ ఇంకా వేరేది ఏదో ఉంది, దానికోసం మీరు వెళ్తున్నారని నాకు అర్థమైపోయింది. సరేలేండి, డబ్బులు మీకు కాదు వచ్చేది, వేరే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, అది చేస్తున్నాయి, అంతా తెలుస్తుంది. మీరు జ్ఞానం కనుక ఉంటే రండి కూర్చొని మాట్లాడదాము. కూర్చొని మాట్లాడేకి ఏముంది చెప్పండి? కొట్లాడ ఏమన్నా జరుగుతుందా, లేకపోతే ఏమన్నా ఒకరినొకరు నరుక్కుంటాం ఏమన్నా? మాట్లాడుకుందాం రండి అని చెప్తే మీరు అలా కాదు ఇలా కాదు చెప్తున్నాను కదా. నువ్వు అక్కడ ప్రతి పౌర్ణమికి సభ జరుగుతుంది, వస్తూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను, మీతో కదా కలిశాను, డైరెక్ట్ గా కలిసి మాట్లాడాను, మీకు అర్థం కావడం లేదంతే. మీరు చెప్పాలి కదా, చెప్పినప్పుడు నాకు అర్థమయ్యేది కదా. అదే నేను ముందు ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడే మీతో కలిసి నేను మాట్లాడానండి, మీతో మాట్లాడాను, షఫీ గారితో కూడా మాట్లాడానండి అని చెప్పడం జరిగింది. మీరు అప్పుడు విన్నారు కూడా, మళ్ళీ ఇప్పుడు మీరు అదే క్వశ్చన్ రిపీట్ చేస్తున్నారు. మీదే చెప్తున్నారు, నేను చెప్పేది కొద్దిగా సరే, మీరు చెప్పేది విందాము, నేను లేదని చెప్పడం లేదు. ఇది జ్ఞానపరమైన విషయం కాబట్టి ఇరువురు చెప్పేది వినాలి. ధర్మ గ్రంథాలలో ఏదైతే ఉందో దాని ప్రకారంగానే మనం నడుచుకోవాలి. నేను ఎట్లా నడిస్తే అదే రైట్ అని చెప్పేది కదా. వినయ ధర్మ గ్రంథాలను అర్థం చేసుకోవడంలో పొరపాటు ఉంది. మేము ఈ విధంగా అర్థం చేసుకోవడం వినండి, అర్థం చేసుకుంటున్నాము. మీరు మీకు ఇష్టమైతే నమ్మండి. ప్రచారం ఎందుకు చేస్తున్నారండి? వచ్చి షాపుల దగ్గరకు వచ్చి, మా షాపుల దగ్గరకు వచ్చి ప్రచారాలు చేసి, పుస్తకాలు ఇచ్చి, ఇది జ్ఞానము, ఇది తెలుసుకోండి, ఇది చూడండి, మనిషి ఆత్మకి ముక్తి, ఇది అని చెప్పి ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు? నమ్మండి లేకపోతే లేదనేటట్లుంటే మీరు మీకు ప్రూవ్ చేసే ఇది లేకపోయి ఉంటే, అంత ఓపిక లేదు మీకు, అంత ఓపిక చూడండి, మీకు ఓపిక లేకపోతే నిరూపించడానికి, మీకు ఈ స్తోమత లేకపోతే ప్రచారాలు ఎందుకు చేస్తున్నారండి? ఖురాన్ ఉంది, ఖురాన్ ఇప్పుడు చూడండి ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు నిలబడి ఖురాన్ని ప్రచారం చేస్తున్నారు. ప్రచారం చేసిన వాళ్ళు ఆయాతులను నిరూపించి వదిలిపెడుతున్నారు. కానీ ఇలా రండి మాట్లాడలేండి, వద్దులేండి, అవసరం లేదులేండి. ఏమండి మాటలు చెప్పండి మీరే. ఇప్పుడు ఇంకా మా చేత కాదనుకోండి, పెద్ద చేత కావాలనుకోండి, మా చేత కాదు, మీరు పెద్ద చేతనైన వాళ్ళే అనుకుంటారు. నేను చేతనైన వాడిని, చేత కాని వాడిని అనేది కాదు కదండి, జ్ఞానపరమైన విషయం కాబట్టి. చేత కాయితుందా చేత కాదా అనేది కాదు. మరి మీరు మీరే చెప్పింది ఆ మాట, నేను ఎంతవరకు నేను అర్థం చేసుకున్నానో నా వరకు. మరి ఎవరికి కడుక్కోవడం వరకే వాళ్ళకు వర్క్ ఉంటుంది. మరి వేరే వాళ్ళకి కడిగేకి ఎందుకు పోతున్నారు మీరు? బండులు పెట్టుకొని అదే పనిగా వేరే వాళ్ళకి కడిగేకి ఎందుకు పోతున్నారు అంటున్నాను. ఎవరి కడగలే, మేము ఇలా భావిస్తున్నామో. మరి అదే కదా కడగడం అంటే, అదే కదా కడగడం. ఎందుకు కడగకపోతున్నారు వేరే వాళ్ళవి అంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన మాటే కదా, నేనేం చెప్పలేదు. అంత అన్ని గ్రంథాలు రాసింది ఇది కాకరంటావా? అయితే అది కాదు నేను చెప్పేది, కాదు. నువ్వు చెప్పినట్లు ఎవరిది వాళ్ళు కడుక్కోవాలి, నీది నేను, నాది నువ్వు కడగలేము అనేటట్లయితే వేరే వాళ్ళు ఎందుకు కడిగేకి పోతున్నారు, అది నేను చెప్పింది అంతే. మాటలు అనవసరంగా మీరే ఎత్తింది, అవసరమైన మాటలు మీరే మాట్లాడిండేది. ఎత్తిండేది ఎవరండి? ఇది కడిగేది గిడిగేదని ఎత్తిండేది ఎవరు? ఇప్పుడు అదే నేను ఇప్పుడు ఎట్లయినా చెప్పేది అదే అర్థం. మీ భావన నీకుంది, మా భావన మాకుంది. ఎందుకు 72 మీరు రండి కూర్చోండి మాట్లాడదాము అంటే మీరు రావడం లేదు. అలాగే ప్రచారాలు కూడా చేస్తున్నారు. మరి ఎలా ఈ సమస్యకు అర్థం ఎలా దొరుకుతుంది చెప్పండి మీరే. ఏం చెప్పదలుచున్నారు మీరు చెప్పండి డైరెక్ట్ గా. చెప్పదలిచేది ఏముందండి? ఖురాన్ గ్రంథం గురించి ఎలా అంటే అలా రాసేశారు. నమాజ్ అంటే అది కాదు, లేచేది కూర్చునేది కాదు. మీ వర్షం ధర్మ గ్రంథము అందరి వర్షం. చూడండి ఖురాన్ ఏమంటుంది, ఇది అందరి కోసం వచ్చిన పుస్తకము అని చెప్తుంది, సమస్త మానవాళి కోసం. ఎవరు చూడండి, ఎవరు మా వాళ్ళంటే అబ్బా మానవాళి అందరూ ఫాలో అవ్వాలంటే మానవాళి అందరికీ ఈ పదం పోయినా కూడా కొందరికి మాయ అనేది అలాగే చేస్తూ ఉంటుంది. కాకపోతే అది ఎప్పుడు ప్రూవ్ అవుతుంది? మాయా ఇతనికి చెడగొడుతుందని ఎప్పుడు ప్రూవ్ అవుతుందంటే కూర్చొని మాట్లాడి నిరాధారమైనప్పుడు మరిచి, నిరాధారమైనా కూడా అదే సిద్ధాంతం మీద అలాగే కట్టుబడుకొని ఉంటాను అంటే అది అతనికి మాయా ఇది చేస్తుంది అని అర్థం. స్వామి గారు ఏం రాశారు? దేవుని గ్రంథాలు 3 ఉన్నాయి, 3 దైవ గ్రంథాలే అని రాశారు. 3 దైవ గ్రంథాల్లో జ్ఞానం చాలా ఉంది, అంతిమ దైవ గ్రంథంలో ఇంకా చాలా ఉంది అని చెప్పి రాశారు. ఓపెన్ గా రాసి పెట్టి
తర్వాత ఇప్పుడు రండి దాని గురించి మాట్లాడదామంటే మాట్లాడేకి ఏం లేదు, అది లేదు, ఇది లేదు. ఏమండి ఇది? మాట్లాడాలా కదా. మళ్ళా ఇప్పుడు నాకు అది సోమత కాదండి. మరి మీరే అన్న స్వామి గారితోనన్నా మాట్లాడియండి. మీరే అంటున్నాను స్వామి గారి నంబర్ కూడా దీంట్లో లేదు, మాట్లాడదామంటే అక్కడ వెళ్తే కలవనివ్వడం లేదు. దానికి నేనేం చేస్తానయ్యా? నంబర్ కాదండి, మీరు నంబర్ ప్రచురణ ఇది ఏం మాట్లాడండి? ఇది మీ నంబర్ ప్రచురణ అయింది పుస్తకాల్లో, మీరు దీనికి సంబంధమైన వ్యక్తి మెంబర్ ఖుదా ఇస్లామిక్ స్పిరిచువల్ సొసైటీ అని స్థాపించడం జరిగింది, దాంట్లో మీరు మెంబర్ అని చెప్పి నేనేం చేయాలా, నాకు సంబంధం లేదు అంటే ఏం మాట్లాడండి? బాధ్యతకరమైన బాధ్యతకరమైన మాట్లాంటారా, బాధ్యత రహితమైన మాట్లాంటారా? దీన్ని చూడండి. ఇప్పుడు మీరు మీకెందుకు కలవనియడం లేదు వాళ్ళు? లేదు కలవడం లేదు. ఇప్పుడు స్వామివారు అది ఇప్పుడు లైవ్ టెలికాస్ట్లు పెడుతున్నారు. స్వామివారు ముందుకు వచ్చి మాట్లాడడం కూడా తక్కువైపోయింది. ఎందుకు అంటారు? ఎందుకో మీరే చెప్పాలి. అవన్నీ నాకేం తెలుసు మీ లోపల ఉండే సంగతులు. మీరు ఇన్ని రకాలుగా అర్థం చేసుకుంటున్నారు కదా, మీరు జ్ఞాన సంపన్నులు కదా. ఎవరు చెప్పారు? మీరేంటున్నారు కదా. నేను చెప్పలేదు ఆ మాట. చూడండి, నేను చెప్పలేదు ఆ మాట. నేను ఆ మాట చెప్పలేదు ఆ మాట. నేనేం చెప్పాను, దైవ గ్రంథాలు ఏమంటున్నాయో దాని ప్రకారంగా మాట్లాడదాము రండి అంటున్నాను అంతే. మీరు దాన్ని ఏదో ఎలాబొరేట్ చేసుకొని నేను ఒక్క మాట చెప్తే మీరు 100 మాటలుగా తయారు చేసుకుంటున్నారు. దాన్ని కడగడము గిడగడము ఇది మాట్లాడే పద్ధతినా? మీరే చెప్పండి. చూడండి, ఏది పద్ధతి కాదనేది విసుకొస్తుంది. నాకైతే విసుకొస్తున్నప్పుడు మాటలు ఎట్లా అంటే దురుసుగా వస్తాయి. ఏది దురుసుగా మాట్లాడడం పద్ధతా? ఇప్పుడు మీరు కూడా దురుసుగానే నేను ఏం మాట్లాడినానండి? ఒక్క మాట చెప్పండి. నేను దురుసుగా ఈ మాట తప్పు చెప్పినారు చూడండి మీరు అని చెప్పండి నాకు. చెప్పాలా? అరే నీ అమ్మని తిట్టాక నీ అమ్మ నాయలా ఇట్లా రానా అని చెప్పింది. ఆ మాట కూడా మీరే చెప్పారు చూడండి, నేను చెప్పలేదు. అదే ఉన్న విషయాలు చెప్తాను, నీకు అర్థం కాదు. అర్థమైతే కదా నీకు. మీరు అర్థం కాదండి. నేను ఒక ఆయత్ గురించి కాదు ఇదంతా విడిచిపెట్టండి. నేను ఒక ఆయత్ గురించి అడిగాను, మరి దాని గురించి విశ్లేషణ చేయడానికి ఇంత దూరం తీసుకొని వచ్చారు. ఈ ఆయత్ గురించి మాత్రం విశ్లేషణ ఇంతవరకు చేయలేదు మీరు. నీకు ఒక్కటే చెప్పేది, నేను మా వర్షంలో మేము అర్థం చేసుకునేది నీటిగా 4-5 గ్రంథాలు రాస్తున్నారు. ఇదే దేవుని ముద్ర అనేటువంటి గ్రంథం వచ్చింది, అది చదవండి. ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వచ్చి చదవలే. 84వ గ్రంథం దేవుని ముద్ర. చూడండి, గ్రంథాలు నేను చదువుతూనే ఉన్నాను, అన్ని ఆల్మోస్ట్ చదివానండి. మరి చూసారా మీరు ఎలా మాట్లాడుతున్నారు? మీ మాట్లాడే పద్ధతి జ్ఞానికి చూడండి. మీరు జ్ఞాని అంటారో ఏమంటారో లేదండి. నేను బాగా మాట్లాడుతున్నాను, మీరు ఆటోమేటిక్ గా రైజ్ అయిపోతున్నారు. ఎందుకు రైజ్ అయిపోతున్నారో అర్థం కావడం లేదు నాకైతే. నేనేమి రైజ్ కావడం లేదు, నీకు చెప్పే విధంలో చెప్తున్నా. ఇప్పుడు నేను ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తున్నాను, మీ గ్రంథాన్ని చూస్తున్నాను, మీ కథ చేస్తాను. ప్రచారం చేస్తున్నప్పుడు చూడండి, ప్రచారం చేస్తున్నప్పుడు ప్రూవ్ చేసే టాలెంట్ కూడా ఉండాలి. ప్రచారం చేసేటప్పుడు చూడండి, నేను ఎంత మర్యాదగా అండి అని మాట్లాడుతున్నాను, మీరు ఏం మాట్లాడుతున్నావయ్యా అంటారు. ఈయన పెద్ద పెద్ద తిట్లు తిడుతున్నారు, గిడగడం అంటున్నారు. అది ఏమో అన్నారు కదా, అమ్మని తిట్టొద్దు ఏమని తిట్టొద్దు. అది అవసరమా మనకు ఆ ఉపమానము? జ్ఞానం ఉన్నవారు ఎప్పటికైనా కానీ అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను, సజ్జనుడు పలుకు చల్లగాను అంటారు. ఇది కాదు మీ పద్ధతి. ఇలా మీరు ప్రతి దానికి రివర్స్ గారు వేసుకుపోతున్నారు. వద్దు, టాపిక్ డైవర్ట్ చేయొద్దండి మీరు. నేను సామెతల గురించి దీని గురించి చెప్పడానికి ఫోన్ చేయలేదు. నేను మీకు ఆయత్ గురించి అడగడానికి ఫోన్ చేశాను. ఈ ఆయత్ గురించి ఎప్పుడు కలిసి మాట్లాడదాం? మీరు మాట్లాడగలరా? కలిసి మాట్లాడగలరా మీరు? అదే ఎప్పుడో కొంచెం చెప్తే నేను అప్పుడు కాల్ చేస్తాను. నాకు వీలైనప్పుడు నేను కాల్ చేస్తాను, నేనే కాల్ చేస్తాను. అది ఎప్పుడో చెప్తే బాధపడడం కంటే మీకే కాల్ చేస్తాను. అది మీ కాల్ ఎప్పుడు వస్తుందో అని వేచుకుంటూ కూర్చోవడం అంటే డైరెక్ట్ చెప్తే అడగబడుతుంది. ఇది తప్పించుకోవడం అంటాను నేను. ఇది తప్పించుకోవడము అంటాను నేను. ఇది నేను అంటున్నాను.
అనుకోండి, దాని ఏముంది. అంతే కదా, అంతే కదా. మీరు జ్ఞానం అయితే రుజువు చేయలేరు, జ్ఞానం ఉంది మీ దగ్గర అని మాత్రం మీరు రుజువు చేయలేరు. గ్రంథాల ఆధారంగా మీరు జ్ఞానం మీ దగ్గర ఉంది, మీరు సత్య జ్ఞానాన్ని బోధిస్తున్నారని రుజువు చేయలేరు కదా. కరెక్ట్. అనుకునేది ఏం లేదు, ఇక్కడ మీకు కనిపిస్తుంది. మీరు అంతగా మీరు జ్ఞానం సరైనదే ఉంటే మీరు మాట్లాడేవారు. సరే రండి అప్ప కూర్చొని మాట్లాడదాం. అదే అర్థమవుతుందిలేండి. జ్ఞానికి ఏ జ్ఞానం ఉందో మరి మీరు ప్రచారాలు చేస్తున్నారు. జ్ఞాన ఇదిగా అందరూ జ్ఞానం నేర్చుకునేకి వచ్చినారు, అది ఇది అని స్వామి గారు చెప్తూనే ఉంటారు స్పీచ్ల్లో. 10th క్లాస్ జాయిన్ అయితారే 10th క్లాస్ పిల్లోడు అంటారు, కానీ వాడు 10th క్లాస్ కంప్లీట్ చేసినాడు అంటారా? కానీ 10th క్లాస్ ఏ టీచర్ స్టూడెంట్ అంటే అదే టీచర్ స్టూడెంట్, ఆ టీచర్ స్టూడెంట్ అంటే కొంచెమైనా నాలెడ్జ్ ఉంటుంది అంటారు కదా. నాలెడ్జ్ కొంచెం నాలెడ్జ్ ఉంటే లేదనుకో, అది చెప్పండి. అది ఎవరో కలిగి ఉన్న వాళ్ళు ఎవరో చెప్తే వాళ్ళకే ఫోన్ చేసి మాట్లాడతాను. నీ పద్ధతిలో నువ్వు మాట్లాడుతున్నావు బాబు. లేదండి, నేను మాట్లాడే పద్ధతి నీ పద్ధతి ప్రకారంగా ఉండాలనుకుంటున్నావు. లేదు, నేను దైవ గ్రంథ ప్రకారంగా ఉండాలంటున్నాను, నా పద్ధతి ప్రకారంగా ఉండాలని నేను చెప్పడం లేదు. ఎప్పుడు దైవ గ్రంథ ప్రకారంగా ఇక్కడ లేదు అనుకుంటున్నావు. దైవ గ్రంథము మరి లేనప్పుడు దైవ గ్రంథాలు వేస్ట్ కదా, ఉండి కూడా దైవ గ్రంథాలు ఉండి కూడా వేస్ట్ కదా లేనప్పుడు, పద్ధతి లేనప్పుడు. నాకైతే ఎందుకు మార్చలేదండి? 2.5 లక్షల ఔలియాల్లా ఉన్నారు ప్రపంచంలో. ఇస్లాం ని ఫాలో చేసిన వారు 2.5 లక్షల ఔలియాల్లా ఉన్నారు ప్రపంచంలో అని మేము అనుకుంటున్నావు. నాకు ఒక ఔలియాల్లా అదే చూపిస్తాను మీకు, తీసుకొని వచ్చి మీ ముందు కూర్చోబెట్టి మీకు మాట్లాడిపిస్తాను కావాలంటే. లేదండి, 1400 సంవత్సరాల చరిత్రలో 2.5 లక్షల మంది వచ్చి వెళ్ళారు ఔలియాల్లా అని చెప్తున్నాను మీకు. నేను ఇప్పుడు ఉన్నారా అని చెప్పడం లేదు. ఇప్పుడు చూడండి, మీరేమన్నారు, ఆ వాళ్ళని నాకు చూపెట్టు, నాతో మాట్లాడిపి నా ముందు కూర్చోబెట్టు అనే విధంగా మీరు చెప్తున్నారు కదా. మీరు కూర్చోపెడతాను, ఎప్పుడు కూర్చుందామంటారో అప్పుడు కూర్చుందాం చెప్పండి. అదే వాళ్ళనే తీసుకొని వస్తాను, ఔలియాల్లానే తీసుకొని వచ్చి మీ ముందు కూర్చోబెడతాను, మాట్లాడదామండి. అదే మీరు అంగీకరిస్తారో లేదో జ్ఞానపరమైన విషయాలు మాట్లాడిన తర్వాత తేలే విషయం అది. మీరు ఎప్పుడు కలుస్తారో చెప్పండి, అప్పుడు కలిసి మాట్లాడదాం. ఇవన్నీ నిరూపణ అవసరం అన్నారా? మరి అవసరమే కదా. జాల్ హక్ జాకల్ బాతిల్. చూడండి, దేవుడు ఏమన్నాడంటే సత్యం వచ్చేసింది, అసత్యం ఇక నాశనం అవ్వాల్సిందే అని చెప్పాడు. ఎవరికి చెప్పాడంటే అర్థం చేసుకునే వాడికి. ఇంకా మీరు అర్థం చేసుకునే మీరు ప్రూవ్ చేయండి అంటున్నాను కదండి. ప్రూవ్ చేయండి, నమ్ముతాను, ప్రతి మాటను నమ్ముతాను. ప్రూవ్ చేయండి. ధర్మ గ్రంథాలను కాదు మీ ఇష్టం వచ్చినట్లు నేను రాసుకొని నేను రాసిన ఆ టైం చూడండి, టైం వచ్చినప్పుడు అలా చేసినట్లుంటే కాదండి. టైం వచ్చినప్పుడు అని చెప్పేది ఉంటే ఇప్పుడే ప్రచారాలు ఎందుకు? ప్రచారం చేస్తున్నారు కదండి. ముందు పేపర్లో వస్తున్నాయి ఫోటోలు చూస్తూనే ఉన్నాను నేను. డిస్ట్రిక్ట్ పేపర్లో, గుత్తిలో, మా షాపుల దగ్గర కూడా తిరిగి ప్రచారాలు చేస్తున్నారు. మరి ఎవరు చేస్తున్నారు అని మీరు చెప్పడం ఇది తప్పించుకోవడం కాదా? వాళ్ళని అడిగితే మీరు ముస్లిమ్స్ కదా, వీళ్ళని ఫోన్ చేయండి, వీళ్ళు మీతో మాట్లాడతారని చెప్పి మీ నంబర్లు ఇస్తున్నారండి వాళ్ళు. మరి మీరు వాళ్ళతో మాట్లాడండి, మీరుతో మాట్లాడండి. వారు ఇట్లా చేసుకుంటే పోతే ఇది ఏమంటారో మీకే తెలియాలా. మీ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీరు, మీ మీద వాళ్ళు, వాళ్ళ మీద మీరు. ఏం మాత్రం ధర్మ గ్రంథాల సాక్ష్యాధారంగా, ధర్మ గ్రంథాల ఆధారంగా మీరు ప్రూవ్ చేయండి అంటున్నాను. లేని మాటల్ని ఉన్నట్లుగా, ఉన్న మాటల్ని లేనట్టుగా మీరు ఎట్లా తిరిగితే అట్లా రాసి ఇదే సత్యం, ఇదే నిజమని మీరు మీ అంతటి మీరు అనుకుని ప్రచారం ఎందుకు చేస్తున్నారండి? ఇబ్రాహీం గారు ప్రచారం చేస్తున్నారు, ఫోటోలు వేస్తున్నారు, పేపర్లు. మా షాప్ దగ్గరకు వచ్చారు, గుత్తిలో మా ఒక షాప్ ఉంది. నచ్చడం నచ్చకపోవడం కాదండి. దైవ గ్రంథం మీద మీరు, ఖురాన్ గ్రంథం మీద మీరు ఒక పుస్తకాలను రాశారు కొన్ని. దాంట్లో మీరు ఏం రాశారు? ఏ విధమైన మీరు ఏ విధంగా రాశారు? అరే తప్పు చేసిన వాళ్ళకి తప్పు అని చెప్పకూడదని ఏడన్నా ఉందా?
మరి అందుకోసం నేను మీకు ఏం చెప్తున్నాను, మీరు రాసినది దైవ గ్రంథాలని జ్ఞాన గ్రంథాలని మీ వాళ్ళు చెప్పిపోయారు మాకు. జ్ఞాన గ్రంథాలే అయి ఉంటే మీరు ధర్మ గ్రంథాల నుండి ఈ జ్ఞానాన్ని రుజువు చేయండి అని చెప్తున్నాను మీకు. ఏం రుజువు చేశారండి? ఇప్పుడు రుజువు చేయండి. రుజువు చేసిన వాళ్ళకి ఎంత సునాయాసమైన పని కదా అది, ఒకసారి రుజువు చేసి ఉంటే. ఇప్పుడు మీకు మీ వర్షంలో మీకు ఎట్లా కావాలో టైం తీసుకుని నేను మీకు డేట్ ఇస్తాను, ఆ డేట్ లో మాట్లాడతాను. సరే, అది ఎప్పుడో కొంచెం చెప్తే ఆ డేట్ వరకు నేను వెయిట్ చేస్తాను. అదే డేట్ ఇవ్వడం కాదు నేను చెప్తుండేది, మీరు ఫోన్ ఈ టైంకి నేను ఫోన్ చేస్తాను, ఇన్ని రోజుల తర్వాత ఫోన్ చేస్తానని చెప్పండి. అప్పటి వరకు నేను మీరు శనివారం ఆదివారం మాట్లాడండి, నేను అందుబాటులోనే ఉంటాను. సరే, నెక్స్ట్ శనివారం మాట్లాడతాను, మీరు అందుబాటులో ఉంటానంటే సండే వస్తాను. ఓకే ఓకే సరేనండి. సరే, ఇప్పుడు నేనేమన్నా మాట ఇస్తే కరెక్ట్గా పట్టుకుంటాను, దాన్ని నాశనం చేసేస్తాను. లేదు వచ్చి కలిసి మాట్లాడదాం. ఇప్పుడు వారం కిందటి విషయాలు నేను ఎట్లా చెప్పగలను? ఒక్క రోజు నిర్ధారణ అవుతుందా? ఏం జరుగుతుందో ఎవరికైనా తెలుసా? లేదు అప్పుడు కలిసి నేను ఫోన్ చేస్తాను, మీకు కన్వీనియంట్ అయితేనే వస్తాను. మీకు కన్వీనియంట్ అయితే వస్తాను, లేకపోతే మళ్ళీ కలుద్దాం. అంతే కదా, కలుద్దాం. మీరు వచ్చి నన్ను బలవంతం ఏం చేయడం లేదు, అర్థం చేసుకోండి అంటున్నా. సరేలేండి, సరే మళ్ళీ కలిసినప్పుడే మాట్లాడదాం. నెక్స్ట్ ఫ్రైడే సాటర్డే అలా నేను కాల్ చేస్తాను మీకు. ఓకే, ఫ్రైడే సాటర్డే సండేలో మాట్లాడదాం. సరేనండి, సరే, ఓకే, థ్యాంక్ యూ.